We'll start with prayers and then we'll go. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् विष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्रिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रिये। नमो ब्रह्मण्याय देवाय ब्रह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी अशक्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे हरे
హరే రామ హరే రామ 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 హరే హరే. చాలు కృపాతమాహం వందే శ్రీ గురుం దీనతారీణం పరమానందమాధవం శ్రీ చైతన్యేశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ ప్రభు సినిమాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అమ్మ ప్రేమక దేవిదాసి మాతాజీ. సో లెట్స్ గెట్ టు 10th చాప్టర్. హరే కృష్ణ ప్రభుజీ. సో వీఆర్ అప్ టు 10th చాప్టర్. సో 9 అధ్యాయాలు అయిపోయి 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానం. సో 10వ అధ్యాయంకి వచ్చేసరికి భగవద్ విభూతి. భగవద్ విభూతి ఇది ఆల్మోస్ట్ లైక్ ఎక్స్టెన్షన్ టు 9th చాప్టర్ బేసికలీ. సో భగవంతుడు చెప్పిన గుహ్య జ్ఞానం కంటిన్యూ అవుతుంటుంది. ద సీక్రెసీ ఆఫ్ ద నాలెడ్జ్ కంటిన్యూస్ విత్ ద పెర్సెప్షన్ ఆఫ్ వాట్ యు కాల్ ఇట్ రివీలింగ్ కృష్ణాస్ ఆపులెన్స్. భగవంతుని విభూతిని మనకి తెలియపరుస్తూ ఆ భగవంతుని విభూతి కూడా తెలుసుకోవడం కూడా ఒక రహస్యం బేసికల్గా. ఆయన విభూతి తెలుసుకోలేకపోవడం కూడా ఒక 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 దురదృష్టం మాట. సో అందువలన ఆ విభూతిని తెలిపే రహస్యం కింద ఈ చాప్టర్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో 9వ అధ్యాయంలోని పరమ గుహ్య జ్ఞానం అన్నారు. 9కి వచ్చేసరికి శ్రీకృష్ణుడిని తెలుసుకోవడము, కృష్ణుడే అన్నిటికీ కారణము అన్న విషయం చెప్పుకొచ్చారు. రైట్, శ్రీకృష్ణుడు తెలుసుకోవడం, కృష్ణుడే అన్నిటికీ కారణాది కారణుడు. తర్వాత భగవద్గీత యొక్క సారం శుద్ధ భక్తి. శుద్ధ భక్తిది అంటే భగవంతుని ఎందుకు తెలుసుకోవాలయ్యా అంటే ఇట్స్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ ఫర్ ప్రాక్టికల్లీ అప్లయింగ్ దట్ నాలెడ్జ్. భగవంతు తాలూకా శుద్ధ నాలెడ్జ్ ఎందుకు తెలుసుకోవాలి అంటే శుద్ధ భక్తికి దారి తీయాలి కాబట్టి. సో దేవాది దేవుడే శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని తెలుసుకోవడము, తను శ్రీకృష్ణుడు తన సారీ 9th చాప్టర్ సో 9th చాప్టర్లోని భగవంతుని తాలూకు దివ్య జ్ఞానాన్ని తెలుసుకోవడం, తర్వాత భగవంతుడికి జ్ఞానానికి భగవంతుడికి ఉన్న సంబంధం, ఈశ్వరాయము జ్ఞానము జగత్తు శ్రీకృష్ణుడితో ఉన్న బంధము. సో ఈ జ్ఞానము కేవలము ఆయన్ని గురించి తెలుసుకోవడం గురించి కాకుండా, సో ఆయన గురించి ఎందుకు తెలుసుకోవడము, తెలుసుకున్నప్పుడు ఒక మాధుర్యం వస్తుంది బేసికల్ గా. ఆయన మాధుర్య తత్వాన్ని మనకి 9వ అధ్యాయం చెప్తే, ఆయన ఐశ్వర్య తత్వాన్ని 10వ అధ్యాయం చెబుతుంది. సో వివిధ రకములైన శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు, తర్వాత శ్రీకృష్ణుని భక్తి ఫలితములు, ఆయన మీద మన భక్తి చూపెడితే ఫలితం ఎట్లాగుంటుంది అనేది ఈ 9వ అధ్యాయంలో చూస్తే, 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన విభూతులు చూస్తాము. సో మనం 9వ అధ్యాయంలోని ఈ శ్లోకంతో ఆపుకున్నాం బేసికల్ గా. 34వ శ్లోకం. ఇందులో 42 శ్లోకాలు ఉంటే 42 శ్లోకాలు అంటే 40+ ఉన్న అధ్యాయాలు తక్కువ, అందులో 10వ అధ్యాయం ఒకటి. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, మనసుని నా చింతన యందే నిమగ్నం చేసుకో, నా భక్తుడు అవ్వు, నన్ను నమస్కరింపుము, నన్ను పూజింపుము, ఈ విధముగా నా యందు సంపూర్ణ మగ్నుడివై నీవు నన్ను తప్పకుండా చేరుకుంటావు. ఒక స్టేట్మెంట్ కింద చెప్పుకొచ్చారు భగవంతుడు. సరే, నేను ఇంత నువ్వు నన్ను తలుచుకుంటే నువ్వు తప్పకుండా నా ఈ స్థితికి వస్తావు అని చెప్పుకొచ్చారు. అయితే అంత మాత్రం మనకు అంటే భగవంతుని మీద ఒక మాధుర్య ప్రేమనైతే పొందగలుగుతున్నాము. కానీ ఇక్కడ 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన గొప్పతనాన్ని కూడా మనం చూస్తాం. సో గొప్పతనం చూడడం వల్ల ఏం జరుగుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మంచి మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడు అంటే మీకు చాలా అభిమానం. ఎందుకంటే అతను చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమగా మాట్లాడుతున్నాడు, అంతా చేస్తున్నాడు.
అయితే ఒక రోజు మీకు సడన్ గా తెలుస్తుంది, ఈ గొప్ప మిత్రుడు, ఈ మంచి మిత్రుడు అంత ప్రేమగానే ఉండడమే కాదు, వాడు ప్రైమ్ మినిస్టర్ గారి అబ్బాయి. ఇప్పుడు అవునా, వీడితో ఇంత క్లోజ్ గా ఉన్నాను, వీడు అంత గొప్పవాడు కూడానా? వీడి ఇప్పుడు ప్రేమ మరింతగా పెరుగుద్ది. అంటే నేను ప్రేమిస్తున్న వ్యక్తి అంత గొప్పవాడా, నాకు ఇష్టపడుతున్న, నాకు ఇన్నాళ్ళు నాకు వీడు చెప్పనే లేదు, నేను వీడు ఈ తత్వాన్ని నేను ప్రేమిస్తున్నాను, నిజానికి వీడు అంతకంటే గొప్పవాడు మాట. అంటే మాధుర్యము ఐశ్వర్యము కలిపితే ఇంకంత ప్రేమ పెరుగుద్ది, అభిమానం పెరుగుద్ది. ఆ ఆ ఆ ప్రేమ భావం 9వ అధ్యాయం నుంచి వస్తే ఐశ్వర్య భావం 10వ అధ్యాయం నుంచి రావాలి. మళ్ళీ ఐశ్వర్య భావం రావడం వలన విషయం ఏమిటయ్యా అంటే, ఇంకో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, భౌతిక ప్రపంచంలో మనం ఈ ఐశ్వర్యాన్ని చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఐశ్వర్యాన్ని చూస్తామో, ఆ ఐశ్వర్య భావాన్ని భగవంతుడి తాలూకా ఐశ్వర్య భావంతో కనెక్ట్ చేయగలుగుతామో, మనం చూసిన ప్రతి ఐశ్వర్యంలోని కూడా భగవంతుడు గుర్తుకు రాగలగాలి. ఒక గొప్ప వ్యక్తిని చూడగలిగినప్పుడు భగవంతుడు గుర్తుకు రాగలగాలి. ఒక గొప్ప ధనవంతుని చూసినప్పుడు భగవంతుడు గుర్తుకు రాగలగాలి. ఎందుకంటే వీళ్ళకి ఆ గొప్పతనం ఎక్కడొచ్చింది, వీళ్ళకి ఆ మేధస్సు ఎక్కడికొచ్చింది, వీళ్ళకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది భగవంతుడు అంత ఐశ్వర్యవంతుడు కాబట్టి, భగవంతుడు అంత జ్ఞానవంతుడు కాబట్టి, అందులో ఒక అణువులోంచి వీళ్ళకి వచ్చింది. అంటే వీళ్ళ గొప్పతనం ఉందా లేదా అనేది క్వశ్చన్ కాదు. మనం ఒక గొప్ప వ్యక్తిని, ఒక గొప్ప శక్తిని, ఒక గొప్ప ఐశ్వర్యవంతుడిని చూసినప్పుడు కూడా మనకి భగవంతుడు గుర్తుకు రాగలగడానికి ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. అదవుతుంది కదమ్మా. సో 10వ అధ్యాయము భగవంతుడే ప్రతిదానికి మూలము మూలకారకుడు అనే విషయాన్ని మొదటి 7 శ్లోకాలు చెబితే, 8 నుంచి 11 శుద్ధ భక్తి, భగవద్గీత యొక్క సారము శుద్ధ భక్తి. అంటే మళ్ళీ భగవద్గీత నేర్చుకోవడం వలన మనకి నాలెడ్జ్ కంటే కూడా భక్తి రావాలి అన్నది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆఖరి శ్లోకాలకు వచ్చేసరికి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, భగవంతుడు ఇంకన్నీ మర్చిపోవయ్యా, నన్ను పట్టుకుంటే చాలు అన్నారు. అదే మరి అదంటే ఏంటి, నా మీద నువ్వు భక్తి చూపించు, నన్ను భక్తితో ప్రేమించు అన్నదానికి కారణము మనం ఈ 4 శ్లోకాల్లోనే అది కనబడుతుంది. ఈ 4 శ్లోకాల్ని కూడా చతుర్శ్లోకి అంటారు. ఈ 4 శ్లోకాలు నేర్చుకుంటే ఈ 4 శ్లోకాలు అర్థమైతే భగవద్గీత అర్థమైనట్లే. ఇంకో విషయం ఏం జరుగుద్దంటే, ఈ 4 శ్లోకాలు ముందు ఉన్న అర్జునుడి భావం వేరు, ఈ 4 శ్లోకాలు తర్వాత అర్జునుడి భావం వేరు. సో అర్జునుడు అడిగే ప్రశ్నలు, సంభాషణ మారిపోతుంది ఈ 8, 9, 10, 11 శ్లోకాల తర్వాత. ఉం? అందువల్ల అర్జునుడు అవగాహన ఎప్పుడైతే మారుతుందో, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని అర్జునుడు అవగాహన చేసుకోగలుగుతాడు. మనము కూడా అది అర్థం చేసుకోవడానికి మనం ఈ శ్లోకాలను ఉపయోగించుకోవాలి. 12వ శ్లోకం వచ్చేసరికి, నువ్వు బావ మిత్రమా అన్న పదం ఉండదు, గురువు అన్న పదం కూడా ఉండదు, నువ్వు టీచర్ అన్న పదం కూడా ఉండదు, పరంధామ పరమాత్మ ఇంకా భగవంతుడిని, నువ్వు భగవంతుడివి, నీ అంత గొప్పవాడు మరొకడు లేడు అని అర్జునుడు సరెండర్ అవడం మనకు 12వ శ్లోకంలో కనబడుతుంటాం. ఇంకా ఇంకా ఎప్పుడైతే భగవంతుని అర్థం చేసుకుంటాడో, కృష్ణుడు ఇంకా తన విభూతులన్నీ చెప్పుకొస్తుంటాడు. 19 నుంచి 42 శ్లోకాల దాకా భగవంతుని తాకు విభూతులు, ఆయన తాలూకు వైభవం, భగవంతుని తాలూకు వైభవం చెప్పుకొస్తుంటాడు. దీంతో చెప్పుకొస్తుంటాడు, భౌతిక ప్రపంచంలో అర్జునుడు దాన్ని కనెక్ట్ చేయగలిగే విషయాలతో ఆ వైభవాన్ని చెప్పుకొస్తూ ఉంటాడు బేసికల్ గా. అంటే మనం కూడా ఒక వైభవవంతమైన విషయాన్ని చూసినప్పుడు భగవంతుడు గుర్తుకు రావాలి అన్నది మనం గ్రహించగలగాలి ఆ శ్లోకాల నుంచి. సో దాంతో మనము 10వ అధ్యాయము మొదటి శ్లోకంతో స్టార్ట్ చేసుకుందాం. జనరల్ గా భగవద్గీతలోని ఏ చాప్టర్ బ్రేకేజ్ ఎక్కడ జరుగుద్దయ్యా అంటే, అర్జునుడు అడిగిన ప్రశ్నతో చాప్టర్ బిగిన్ అవుతుంటుంది. అంటే అక్కడ చాప్టర్ బ్రేకేజ్, అర్జునుడు ఒక ఆలోచనలో ఒక మార్పు వచ్చింది. సో 700 శ్లోకాల్లోని చాప్టర్స్ కింద ఎలా డివైడ్ చేశారు అంటే, అర్జునుడు అడిగిన ప్రశ్నలు బట్టి, అర్జునుడు ఈ ప్రశ్నలు అడిగాడు, సో కృష్ణుడి సమాధానం చెప్పాడు. సో ఈ సమాధానానికి కొంత వ్యత్యాసం ఉంది కాబట్టి ఇది వేరే చాప్టర్ అని డిసైడ్ చేశారు. కానీ 10వ అధ్యాయము అర్జునుడు ఏ ప్రశ్న అడగకుండానే కృష్ణుడు కంటిన్యూ చేస్తున్నాడు. కృష్ణుడు ఆన్సర్తో కంటిన్యూ అవుతుంది. అంటే ఆన్సర్ కి 2 భాగాలు ఉంది. అర్జునుడు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ కి 2 భాగాలు ఉంది. మొదటి భాగం 9లో ఎండ్ అయిపోతే ఇంకొక భాగం 10లో స్టార్ట్ అవుతుంది. ఇదంతా కృష్ణుడు సమాధానమే కాబట్టి కలిపి ఒక చాప్టర్ కింద ఉంచొచ్చు కదండి. అంటే 9కి 10కి ఎంత వ్యత్యాసం ఉంది ఆయన భావంలోనే, ఆన్సర్ లోని కూడా. నువ్వు
నువ్వు నన్ను ఒక మిత్రుడిగాను ఒక టీచర్ గాను విన్నది చాలు. నేను గురువుని కాదు, గురువునికి మించిన భగవంతుడిని, దేవుడిని. నువ్వు ఇక్కడి నుంచి ఆ ఆ దృక్పథంతో నా ఈ సమాధానం చూడు, నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం చూడు అనేది ఆ టోన్ మారుతుంది. అందుకే ఇక్కడ ఆ చాప్టర్ బ్రేక్ అవ్వడం జరిగింది బేసికల్ గా. నువ్వు నన్ను నమ్ముకుంటే నువ్వు మళ్ళీ ఇంకా నీకు ఎటువంటి ఇంక నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు అని తొమ్మిదో అధ్యాయం ఆఖరి శ్లోకం అయితే, ఇక్కడ ఎందుకు నమ్ముకోవాలయ్యా? ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాను. అది ఈ జ్ఞానము నీకు ఇదివరకు నేను ఎవరికి చెప్పలేదు కూడా. ఇప్పుడు దాకా ఇదే భగవద్గీత జ్ఞానము వివస్వానికి చెప్పాను, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను అని చెప్పుకొస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎవరికి కూడా నేను చెప్పని జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అని చెప్పి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకు? నువ్వు నాకు మిత్రుడివి కాబట్టి. సో నా గొప్పతనం విను, నేను ఎవరినైనా తెలుసుకో అని. మన భగవంతుడు ఎవరు అన్న తెలుసుకోవాలంటే ఈ పదాధ్యాయం నుంచి మనము గ్రహించగలగాలి. ఓకే. శ్రీ భగవాను వాచ భూయా ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యాంతేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయః. శృణు మే పరమం వచ. శృణు, లిజన్ టు మీ, నేను చెప్పే మాట విను. శ్రీకృష్ణ భగవానుడు పలికాను, మహాబాహువులు గల ఒక అర్జున, మరలాలకింపము, మళ్ళీ విను. నీవు నాకు ప్రియమిత్రుడు ఒకటి చేత ఇంతవరకు వివరించిన దానికంటే ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకై నేను తెలుపుదును. సో అదోనమ్మ భగవంతుడు ఇది చెప్తున్నాడు. రెండు మూడు విషయాలు ఇక్కడి నుంచి మనం గ్రహించగలగాలి. ఈ 10వ అధ్యాయము ఎంతటి ఏంటది? 9వ అధ్యాయంలో మనకి ఏమని చెప్పుకొచ్చారు? రహస్య పరమ గుహ్య జ్ఞానం, గుహ్య జ్ఞానము ఎక్స్టెన్షన్ అన్నమాట. ఆ జ్ఞానము ఇది ఎవ్వరికి వివరించని ఉత్తమ జ్ఞానాన్ని నీకు వివరిస్తున్నాను. అంటే భగవంతుని తాలూకా ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి మనకు భగవంతుడు ఇచ్చిన మరొక అవకాశము. అయితే ఈ జ్ఞానం రావడానికి ఉన్న ఒక ప్రీరిక్విజిట్, ఒక క్వాలిఫికేషన్ ఏమిటయ్యా అంటే భగవంతుడిని మిత్రుడిగా చూడగలగాలి. ఈ మిత్రుడిగా అవుట చేత నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. లేకపోతే ఆ జ్ఞానం మనం అర్థం చేసుకోలేము కూడా. ఎప్పుడైతే మనం భగవంతుడిని ఒక ఒక అంటే అతని మీద ప్రియమిత్రుడు అంటే ప్రేమ చూపించగలుగుతాం. ఎప్పుడైతే మనం అటువంటి ప్రేమ చూపిస్తామో అప్పుడు మాత్రమే ఈ జ్ఞానం మనకి అర్థమవుతుంది అని భగవంతుడు చెప్పుకొస్తున్నారు. రైట్. సో దీని భాష్యంలోకి వెళ్దాం. బలము, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేవి 6 విభూతులను సంపూర్ణముగా కలిగి ఉండేవాడు భగవానుడు లేక దేవాది దేవుడు అని పరాశరముని భగవానుడు అని పదమును గూర్చి వివరించి ఉన్నారు. సో పరాశరముని అంటే వ్యాసదేవుల వారి తండ్రి. ఆయనని భగవంతుడికి నిర్వచనం ఏమిటయ్యా అంటే అత్యంత బలవంతుడు, అత్యంత కీర్తివంతుడు, అత్యంత ఐశ్వర్యవంతుడు, అత్యంత జ్ఞానవంతుడు, అత్యంత సౌందర్యవంతుడు, అత్యంత వైరాగ్యమును కలిగిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఈ 6 లక్షణాలని ఇంకా 100% అబ్సల్యూట్ గా ఉన్న వ్యక్తిని భగవంతుడు అని శ్రీ పరాశరముని వివరించారు. శ్రీకృష్ణ భగవానుడు భూమిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతుల్ని ప్రదర్శించి ఉన్నందున పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించారు. సో భగవంతుడు భూమి మీద పూకి అవతరించినప్పుడు ఆయన ఈ 6 లక్షణాలని చూపించారంట. అందుకోసం అని చెప్పి మునులు, పరాశర మునులు లాంటి వ్యక్తులు ఆయన దేవుడు అని అంగీకరించారు. ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా తన విభూతులను మరియు కర్మలను గూర్చిన మిక్కిలి రహస్యమైన జ్ఞానం అర్జునుడికి బోధించుచున్నాడు. 7వ ఆరంభము నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చి మరియు అవి వర్తించే విధముల గూర్చి ఇదివరకే వివరించున్నాను. ఇప్పుడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను గురించి అర్జునుడికి వివరించుచున్నాడు. దృఢ నిశ్చయంతో కూడిన భక్తిని స్థాపించట కొరకే అతడు తన వివిధ శక్తులను స్పష్టంగా గడిచిన అధ్యాయం నందు వివరించిండను. శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధ విభూతి వైభవం గురించి అర్జునుడికి తెలియజేస్తున్నాడు. సో సో తన స్థితిని స్థాపించిన తర్వాత తనకున్న శక్తుల గురించి, తన విభూతుల గురించి అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆ విధముగా భగవంతుని మీద మనకి అభిమానం ఏర్పడాలి, భగవంతుని మీద మనకి భక్తి ఏర్పడాలి. భగవంతుని మీద మనకు భయం కాదు ఏర్పడవలసింది. ఆ భక్తి కోసము భగవంతుడు తన నిజస్థితిని చెప్పుకోవాల్సి వస్తుంది. దేవాదేవుని గురించి ఎంత అధికముగా శ్రవణ చేసినచో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవ యందు స్థిరత్వమును పొందును. ప్రతి ఒక్కరూ దేవాది దేవుని గురించి
భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను, అది వారి భక్తియుక్త సేవను వృద్ధిపరచును. సో కృష్ణ చైతన్యమునందు నిజమైన జిజ్ఞాస కలిగి ఉన్నట్టు భక్తుల సమాజమున మాత్రమే భగవానుని గూర్చిన ప్రసంగములు జరుగుచుంది. ఇతరులు అట్టి ప్రసంగముల్లో పాల్గొనజాలరు. అర్జునుడు తనకు మిక్కిలి ప్రియుడొకటిచే అతని హితము కొరకు అట్టి ప్రసంగములు చేయబడుచుండు అని భగవానుడు ఇక్కడ స్పష్టంగా చెబుతున్నాడు. సో మనం ఎందుకు భగవంతుడి గురించి తెలుసుకోవాలయ్యా అంటే, భగవంతుని మీద భక్తుల స్థిరత్వం పొందడం కోసము మనము భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఎంత ఎక్కువ భగవంతుని గురించి తెలుసుకుంటే అంత ఎక్కువ మనకి భక్తుల స్థిరత్వం పొందుతాము. సో భక్తుల స్థిరత్వం పొందలేదే మనము కృష్ణుడి మన్నన పొందలేము. భక్తుల స్థిరత్వం పొందాలి అంటే, కృష్ణుడు మన్నన పొందాలి అంటే కృష్ణుని గురించి తెలియాలి. ఎంత ఎక్కువ తెలిస్తే కృష్ణుడి గురించి అంత ఎక్కువ మన్నన పొందగలము. మరి కృష్ణుడి గురించి అంత ఎక్కువగా తెలియజెప్పే సంస్థలు ఏమున్నాయ్యా? కృష్ణ చైతన్య సంస్థ తప్పితే, ఇస్కాన్ తప్పితే కృష్ణుడి గురించి అంత ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చే సంస్థలు కూడా ఈ రోజు కరువైపోయినాయి. సో భగవంతుని గురించి భక్తి పేరుతో జరిగే ఏ కార్యక్రమంలోనైనా భగవంతుని తాలూకా విభూతుల గురించి కానీ, భగవంతుని తాలూకా ఔన్నత్యం గురించి కానీ, భగవంతుని తాలూకా ఏ ఒక్క గుణం గురించి అయినా, ఐశ్వర్య గుణం కానీ, వైరాగ్య గుణం కానీ, దేని గురించి అయినా చర్చ జరుగుతుందా? అలా చర్చ జరగని ప్రదేశంలోని మనకి భక్తి రావడము కష్టము. సో భక్తి రావాలంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం కోసము ఈ అధ్యాయము ఉపయోగపడాలి. మరి భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఆయన గురించి మనం చదువుతూ ఉండాలి. ఆయన గురించి చర్చిస్తున్న ప్రదేశంలో మనం కూర్చుని ఉండాలి. ఆయనతోని ఒక మిత్రత్వ భావాన్ని మనము మనసులో అనుభవిస్తూ ఉండగలగాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణంగా భగవంతుడిని మనము అర్థం చేసుకోగలుగుతాము. రైట్? అది ఈ ఒకటవ శ్లోకము తాలూకా సారాంశం. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ అమ్మ, దండవత్ ప్రణామం విజయ మాతాజీ. చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. అనువాదము: దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగుదాలరు. ఏలయనగా సర్వ విధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలము. హరే కృష్ణ. దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతుల్ని ఎరగజాలరు. ఎలాగనగా సర్వ విధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలం. వాళ్ళకి నేనే మూలమైనా సరే వాళ్ళకి నా సంపూర్ణ శక్తితత్వం తెలీదు. అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. దేవతలు కూడా దీని గురించి తెలియని విషయము నీకు నేను చెబుతున్నాను అర్జున. దేవతలకు కూడా తెలియని రహస్యం నేను చెబుతున్నాను అర్జున. దేవతలు నీకంటే ఎన్నో రెట్లు గొప్పవాళ్ళు కూడా దీనిని అర్థం చేసుకోలేకపోయారు. సో నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే ఈ విషయము ఎంత ఇంపార్టెంట్ విషయము, ఎంత కాంప్లికేటెడ్ విషయం అనే కంటాను, ఎంత జ్ఞానంతో కూడిన విషయము అనేది మనం గ్రహించాలి. అంటే యూ షుడ్ బి ఓపెన్ మైండెడ్ అనే కంటాను, యూ షుడ్ లిజన్ టు ఇట్ విత్ లాట్ అటెన్షన్. ఇది దేవతలకు కూడా అందని విషయం. దిస్ ఇస్ టాప్ మోస్ట్ సీక్రెట్. నేను నీకు చెప్తున్నాను అంటే మనం అన్ని విషయాలు వదిలేసి చెవి వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది నేను మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనో మీ కమ్యూనిటీలోనో ఏదో జరుగుతుంటుంది. నీకు తెలుసా ఈ విషయం? ఇట్ కుడ్ హావ్ బీన్ జస్ట్ గాసిప్. ఇది చాలా గొప్ప రహస్యము. ఈవెన్ మన ప్రెసిడెంట్ గారికి కూడా తెలియదు, నీకు మాత్రమే తెలుసు. దెన్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ ఈవెన్ మోర్ అటెన్షన్ టు ఇట్. ఈవెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ యూ థింక్ వాళ్ళకు కూడా తెలియని విషయము మీకు ముందు చెప్తున్నారు. యూ థింక్ దర్ అదర్ పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయం అనేసరికి దెన్ యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ ఐఎమ్ సో ఇంపార్టెంట్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు నో దిస్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. సో దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈవెన్ కృష్ణ ఇస్ ట్రైయింగ్ టు క్రియేట్. అర్జున, ఈ విషయము ఈ విషయం వాళ్ళకు కూడా తెలియదు అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయారు. తెలియడం వేరు, అర్థం చేసుకోలేకపోయారు. తెలియకపోవడం నీకు చెప్తున్నానంటే ఇట్ కుడ్ బి జస్ట్ సీక్రెసీ ఆఫ్ ఇట్. They did not know because they could not understand it. So now you're putting this person even in an upper platform. దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతిని ఎరుగుజాలు. ఎలా అనగా సర్వ విధముల
ఆ దేవతలకు మహర్షులకు నేనే మూలము అయినా సరే ఇక్కడ మళ్ళీ రెండు మూడు విషయాలు. దట్ ఈస్ ఇన్ఫీరియారిటీ నేచర్ ఆఫ్ ద దేవతాస్ ఇస్ ఆల్సో బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ బేసికలీ. సో అర్జునుడు స్వర్గానికి వెళ్తానన్నాడు. స్వర్గానికి వెళ్ళినా అక్కడ నీకు నేనెవరో తెలియని వాళ్ళే కనబడతారు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అనుకుంటున్నావు. నేనెవరో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా ఆ ప్రదేశం ఆ ప్రాంతం అంతా నా నుంచే వచ్చినా సరే అటువంటి అటువంటి నాలెడ్జ్ ని నేను నీకు ఇప్పుడు చెబుదాం అనుకుంటున్నాను అని చెప్పుకొస్తున్నాడు. సరే, దీని భాష్యం వెళ్దాం. బ్రహ్మ సంహిత యందు చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పరమ పురుషుడు. అతని కంటే గొప్పవాడు మరొకడు లేడు. అతడే సర్వ కారణములకు మూల కారణం. సర్వ దేవతలకు మహర్షులకు తానే కారణమని భగవానుడు ఇక్కడ స్వయంగా చెప్పుచున్నాడు. దేవతలు గాని మహర్షులు గాని శ్రీకృష్ణ అవగాహన చేసుకొని జాలరు. వారే అతని నామమును గాని స్వరూపమును గాని ఎరుగుజాలకున్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల పరిస్థితిని గురించి ఏమి చెప్పగలము? దేవాది దేవుడు సామాన్య మానవుడిగా ఈ భూమిపై అవతరించి అద్భుతములను అసాధారణమైన లీలలకు ఎందుకు చేయనో ఎవ్వరూ ఎరుగుజాలరు. కనుక శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టుకు పాండిత్యం ఒక్కటే అర్హత కాదని మనం గ్రహింపవలను. సో మరి ఇంకేం కావాలండి? మరి భగవంతుని అర్థం చేసుకోవడానికి పాండిత్యం ఒకటి చాలదంట. మరి ఏం కావాలయ్యా? ఏం కావాలి అంటే భక్తి కావాలి. మనకు భక్తి ఉంటే ఆయన శక్తితో ఆయనే మనకి రివీల్ అవుతారు. ఆయనంతటా ఆయనే మనకి ఆయన తెలియజేసుకుంటారు. ఇది 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 ఒక్క భగవంతుని విషయంలోనే కాదు, శుద్ధ భక్తుల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. శుద్ధ భక్తుల విషయంలో కూడా ఎందుకు జరుగుతుందయ్యా అంటే, శుద్ధ భక్తులలో ఉండే పరమాత్మ మన మాట వినగలుగుతాడు. శుద్ధ భక్తులలోని అది ఎందుకు జరుగుతుంది అంటే, మళ్ళీ అది వాళ్ళ తాలూకు గొప్పతనం కాదు, అది భగవంతుని తాలూకు శక్తి వల్ల జరుగుతుంది. మరి వాళ్ళ తాలూకు గొప్పతనం ఏముందండి అక్కడ అంటే, భగవంతుడికి సరెండర్ అవడమే వాళ్ళ తాలూకు గొప్పతనం. అంటే ఇక్కడ దేవతలు కూడా సరెండర్ అవ్వలేకపోయిన సిచ్యువేషన్. దేవతలు కూడా భగవంతుడికి అంత సులభంగా సరెండర్ అవ్వలేదు. మనం బ్రహ్మ విమోహన లీలలో చూస్తాము, గోవర్ధన లీలలో చూస్తాము. ఇవి మరి వాళ్ళు కూడా భగవంతుని గుర్తించలేకపోయారు. సో అర్జునుడు మళ్ళీ తనక అరే ఇంతకాలము నేను ఈ వ్యక్తితో ఉన్నాను కానీ ఇతను భగవంతుడు అని గుర్తించలేకపోయానే అని అర్జునుడు ఫీల్ అవ్వాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే ఇది నీ తప్పు కాదు. దేవతలే గుర్తించలేకపోయారు, బ్రహ్మ లాంటి వ్యక్తులే గుర్తించలేకపోయారు, దేవేంద్రుడు లాంటి వ్యక్తి అంటే అంటే ఇక్కడ మనల్ని ప్రశ్నించుకోవాలి. చాలా మందికి భగవంతుడిని దేవుడు, కృష్ణుని దేవుడు అని గుర్తించడానికి కూడాను చిన్న యుగో అడ్డం వస్తుంది. నువ్వు అలాంటి సంకటాలు ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఇప్పటికైనా ఎప్పటికైనా గుర్తించడం ఇంపార్టెంట్. గుర్తించడానికి మనము భగవంతుని గుర్తించలేకపోవడానికి ఉన్న కారణాలు ఏమిటి అనేది గుర్తించి వాటిని తుడిచివేయగలగాలి. ఏ స్టేజ్ ఆఫ్ లైఫ్ లోనైనా, జీవితంలో ఏ స్థితిలోనైనా సరే అది కానీ చెయ్యగలిగితే సరెండర్ జరుగుద్ది. ఆ సరెండర్ జరిగినప్పుడు మాత్రమే మనకి మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలోంచి బయటపడగలుగుతాము. రైట్? సో ఆ సరెండర్ కోసం మనం ఎంతో మంది భక్తుల కథలు చూస్తుంటాము. మన విషయంలో నా సరెండర్ ఎందుకు జరగట్లేదు అన్నది మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఏమిటి అడ్డుతుంది? సరే, దేవతలు కానీ మహర్షులు కానీ శ్రీకృష్ణ అవగాహన చేసుకుని జాలరు. వారే అతని నామమును గాని స్వరూపమును గాని ఎరుగుజాలకొనచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల పరిస్థితి గురించి ఏమి చెప్పగలము? దేవాది దేవుడు సామాన్య మానవుడిగా ఈ భూమిపై అవతరించి అద్భుతములను అసాధారణమైన లీలలు ఎందుకు చేసిన ఎవరో ఎరుగుజాలరు. కనుక శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట్టు పాండిత్యం ఒక్కటే అర్హత కాదని మనం గ్రహింపవాలి. దేవతలు మరియు మహర్షులు కూడా తమ మానసిక కల్పన చే శ్రీకృష్ణ అవగాహన చేసుకునే ప్రయత్నించినను విఫలురైరి. సో భగవంతుని మనం అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే, త్రిగుణ తత్వం అని అదని ఇదని చెప్తున్నాము, కానీ వాటన్నిటికీ కూడా మూలం ఏమిటయ్యా అంటే మానసిక కల్పన. మనకున్న లాజికల్ థింకింగ్ అవనివ్వండి, మనకున్న మెటీరియల్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అవనివ్వండి, మన మానసిక కల్పన వలనే భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాము. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ భగవాన్ అవగాహన చేసుకుని జాలరని శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడినది. తమ పరిమితి ఇంద్రియములను అనుసరించి
మానసిక కల్పనలు చేయుటకు ప్రయత్నించినను త్రిగుణములు చే వ్యక్తము కానట్టి నిజతత్వమునకు విరుద్ధ భావమైన నిరాకార తత్వమునే వారు చేరగలరు. వారి మానసిక కల్పనను చేసినను అట్టి బుద్ధిహీనమైన కల్పనలచే శ్రీకృష్ణ అవగాహన చేసుకున్నట అసాధ్యము. సో ఈ మానసిక కల్పనతో భక్తి తత్వంలో నిలబడితే వాళ్ళు కేవలము నిరాకార తత్వం దాకానే వెళ్ళగలరు. సో నిరాకారవాదం ఎట్లాగుంటుందంటే, భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి మీద మనకి వచ్చి ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, మనముకి ఒక వయా మీడియా కింద యాక్ట్ చేసి మనల్ని నిరాకార జ్యోతిలోకి తీసుకువెళ్ళడం కోసము అనుకుంటారు. భగవంతుడి అవతారము మనల్ని నిరాకార జ్యోతిలోకి తీసుకువెళ్ళడానికి ఒక వయా మీడియా. ఒక పుస్తకం చదివితే జ్ఞానం ఎట్లాగొస్తుందో, ఒక సినిమా చూస్తే ఒక అభిప్రాయం ఎట్లాగా ఏర్పడుతుందో, ఒక జన్మని చూస్తే భగవంతుని దగ్గరికి వెళ్ళే మార్గం దొరుకుతుంది కాబట్టి కృష్ణుడు వచ్చాడు అనుకుంటారు. కానీ అది కాదు. నిరాకార అట్లా అంటే మరి అది మానసిక కల్పన. అంటే అది అటువంటి భావనలన్నీ మానసిక కల్పనల కింద వస్తాయి. అందువలన మనం అటువంటి కారణాల వల్ల భగవంతుని గ్రహించలేకపోతున్నాము అని చెప్పుకొస్తున్నారు. పరతత్వమును తెలుసుకునదలిచిన వారి కొరకే శ్రీకృష్ణ భగవానుడు పరోక్షముగా తాను దేవాది దేవుడనియు పరమ పురుషుడు అని చెప్పుకున్నాడు. సో మనము భగవతత్వాన్ని అర్థం చేసుకోవడం కోసమే భగవంతుని ఇక్కడ స్వయంగా చెప్పుకొస్తున్నాడు. నేనే దేవాది దేవుడిని, నేనే ఆ పరమ పురుషుడిని, ఈ ప్రపంచాన్ని సృష్టించగలగ అతీత వ్యక్తి శక్తి ఏదైనా ఉందో ఆ పరమతత్వం నేనే అని చెప్పుకొస్తున్నాడు. స్వయముగా ప్రత్యక్షమై ఉన్నట్టి అచింత్యుడైన భగవానుని ఎరుగటి ఎవ్వరికి సాధ్యము కాకున్నను అతడు మాత్రము సర్వత్రా నిలిచి ఉండును. అట్టి సచ్చితానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని మనము భగవద్గీత శ్రీమద్ భాగవతమునందలి అతని ఉపదేశములను అధ్యయనము చేయటం ద్వారా యథార్థముగా అవగాహన చేసుకునగలము. భగవంతుని యథార్థముగా తెలుసుకోవాలి అంటే ఆయన చెప్పిన మాట భగవద్గీత నుంచి భాగవతం నుంచి మనం గ్రహించగలగాలి. భగవానుని నియమించే శక్తిగా నిరాకార బ్రహ్మముగా భావించుట అతని న్యూన శక్తి ఉన్నందు వారి చేయబడుచునను. భగవంతుని ఒక నిరాకార శక్తి కింద చూడడము మన భగవంతుని తాలూకా న్యూన శక్తి అంటే మన ఇంటెలిజెన్స్ తోని మనం ఆలోచించడం వల్లే జరుగుతుంది. కానీ ఎవరైనా గుణాతీత స్థితిని పొందనిదే భగవంతుని దివ్య స్థితి అవగతం చేసుకున్న జాలరు. గుణాతీత స్థితి అంటే మన మన మనస్థితికి ఊహాగానానికి గుణం ఒక లక్షణం అవుతుంది. ఇందాక ఈ ముందు పేజ్ లో మనం చూసాము. ఆ త్రిగుణ తత్వం, ప్రకృతి త్రిగుణ తత్వం వలన మన ఆలోచన విధానం ఉంటుంది. మనం ఎప్పుడైతే దాని నుంచి బయటపడతామో, ప్రకృతి త్రిగుణ తత్వం భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయం, ఎప్పుడైతే మనము ఆ భౌతిక విషయానికి అతీతముగా ఆధ్యాత్మిక స్థితిని గ్రహించగలుగుతామో, ఆధ్యాత్మిక స్థితి తాలూకా విషయాన్ని గ్రహించి అందులోంచి ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడు మాత్రమే భగవంతుని తాలూకా దివ్య స్థితి మనకి అర్థమవుతుంది అని చెప్పుకొస్తున్నారు. అంటే భౌతిక స్థితిలో ఉన్నంతసేపు కూడా ఊహాగానంతోనే మనసు నిలబడి ఉండిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఊహాగానంతోని భగవంతుని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తావో జ్ఞానం వెంట పడతావు, కానీ భక్తి వెంట పడే అవకాశం ఉండదు. జనులు అధిక శాతము శ్రీకృష్ణ నిజస్థితిని అవగాహన చేసుకున్న జాలు కనుక అట్టి కల్పనాపరులను అనుగ్రహించటకే భగవానుడు తన అవ్యాజ కృపతో భూమిపై అవతరించింది. ఆ విధముగా పరమపురుషుడు అసాధారణ లీలను ప్రదర్శించుచున్నను ఈ కల్పనాపరులు భౌతిక కాలుష్యం వలన నిరాకార బ్రహ్మమే పరమోత్కృష్టమని భావించుతున్నారు. దేవాది దేవునికి పూర్తిగా శరణ పొందిన భక్తులు మాత్రమే దేవాదేవుని కృపతో అతడు శ్రీకృష్ణుడు అని ఎరుగగలుగుతారు. సో భగవంతుని తెలుసుకోవాలంటే మనము పూర్తిగా శరణ పొందాలి. శరణ పొందిన తర్వాత భగవంతుడు మనకు అర్థమవుతున్నాడంటే మనం శరణ పొందాము కాబట్టి అర్థం అవ్వట్లేదు. ఆయన మనకి అర్థమయ్యే విధముగా ఆయన తలుచుకున్నారు, ఆ విధముగా పరిస్థితులు కల్పిస్తున్నారు కాబట్టి మనకు అర్థమవుతున్నారు. సో కేవలం ఆయన కృపతోనే మనం అర్థమవుతాము. అయితే ఆ కృప ఎప్పుడైతే అటువంటి కృపకి పాత్రలు అవుతామయ్యా అంటే నువ్వు శరణం పొందినప్పుడు మాత్రమే. కనుక భగవానుని నిరాకార బ్రహ్మతత్వం గురించి భక్తులు ఎవరు ఆసక్తిని కనపరచరు. కనుక వారి భక్తి శ్రద్ధల వెంటనే వారిని దేవాది దేవుని శరణ పొందినట్లుగా చేయండి. శ్రీకృష్ణుని అవ్యజ కృప కారణముగానే వారు అతన్ని ఎరుగగలుగుతారు. ఇతరెవ్వరూ అతన్ని ఎరుగుతారు.
కనుక ఆత్మ అని ఏమి, పరబ్రహ్మం అని ఏమి అని తెలుసుకుని ఆ దేవాది దేవుణ్ణి మనం ఆరాధింపవలనని మహర్షులు సైతము అంగీకరించిరి. సో ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని గ్రహించి ఆ పరబ్రహ్మం అనగా ఎవరు, ఆ దేవాది దేవుడు అనగా ఎవరు అన్నది గ్రహించి మనము భగవంతుణ్ణి ఆరాధించాలి అని మహర్షులు సైతం అంగీకరిస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. సో అందువలన మనము భగవంతుని గురించి అర్థం చేసుకోవడం కోసము ఈ చాప్టర్ ఉపయోగపడాలి. అయితే భగవంతుడిని చాప్టర్ చదివినంత మాత్రాన్ని భగవంతుడు అర్థమైపోతాడా అండి అంటే లేదు. భగవంతుడు ఎప్పుడు అర్థమవుతాడయ్యా అంటే మనం ఆయనకి కంప్లీట్ శరణాగతి పొందినప్పుడు ఆయన కృప వలన మాత్రమే మనకి భగవంతుడు అర్థమవుతాడు. అర్థమవుతుందమ్మా? ఎనీ క్వశ్చన్ సోఫా? సుజాత మాతాజీ? క్వశ్చన్స్ కాదు కానీ ప్రభుజీ, ఫస్ట్ స్టెప్ మన వైపు నుంచి పడితే గానీ అప్పుడు ఏమీ లేదు పని ప్రభు. జరగదు, పని జరగదు. అది ఫస్ట్ మన వైపు నుంచే రావాలి అది. ఫస్ట్ మన వైపు నుంచి రావాలి, ఫస్ట్ వైపు. సో సో in the last 3-4 days we are in the mood of initiation and ప్రభు లీలానంద ప్రభుని దీక్షా గురుని ఆయన అడిగారండి ఫోన్ చేసి మాట్లాడుతూ, ఎలా ఉన్నారు ఏమిటి అంటే, నిద్ర పట్టట్లేదు ప్రభు, టెన్షన్ గా ఉంది. దేనికి టెన్షన్? సో మాకు నిజంగా అర్హత ఉందా, అర్హత లేకుండా తీసుకుంటే ఏమైనా తప్పులు చేస్తామేమో ఈ భయం అయితే ఉంది. నాకు ఇనిషియేషన్ అర్హత ఉంది అనుకున్నంత కాలము ఆ అలాగే ఉంటుంది. ఎవరికి అర్హత లేదు, కానీ ఆయన కృప వలన ఇనిషియేషన్ అనేది జరుగుతుంది, గురువు కృప వలన ఇనిషియేషన్ అనేది జరుగుతుంది అన్న భావనలో. బట్ మన వైపు నుంచి ఏ తప్పు జరగకుండా ఉండేలాగా నేను బిహేవ్ చేయాలి అన్న భావన మన వైపు నుంచి ఉండాలి. కానీ నేను ఇనిషియేషన్ పొందడానికి అర్హుడిని అనుకున్నామా, యూఆర్ ఫాలోయింగ్. You're falling. So the same thing applies here basically. భక్తికి కూడా నేను భక్తుడిని అన్న భావన ఉండదు. భక్తుడికి కూడా నాకు భక్తి అర్హత లేకపోయినా భగవంతుడి కృప వలన భగవంతుడు నాకు అర్థం అయ్యే విధముగా ఆయన రివీల్ అవుతున్నాడు. నేను భగవంతుని అర్థం చేసేసుకున్నాను అనుకుంటే ఇంకంతే, డోర్ ఇస్ క్లోజ్డ్, ద డోర్ ఇస్ షట్. అదే భక్తి భావన అంటే. మరి దీనికి అర్హత ఏమిటయ్యా అంటే సరెండర్. మరి సరెండర్ అంటే ఏమిటయ్యా అంటే ప్రకృతి త్రిగుణ తత్వానికి అతీతంగా వచ్చి భౌతిక కల్పనల నుంచి బయటపడగలిగినాడు నువ్వు సరెండర్ అవుతావు. పదాలు అవే పదాలు నేను వాడుతున్నాను, శ్లోకంలో ఉన్న పదాలు, పర్పట్లో ఉన్న పదాలు. భౌతిక త్రిగుణతత్వం నుంచి అతీతంగా అంటే ఇక్కడ మళ్ళీ నా ఆలోచన ఎప్పుడు కూడా త్రిగుణతత్వంతో మానసిక కల్పనలతోని నీ నిండు ఉన్నది అని గ్రహించగలగా. సో మరి మానసిక కల్పన నుంచి బయటపడాలి అంటే ఎప్పుడో బయటపడతాము అంటే శాస్త్రాన్ని నమ్మినప్పుడు మాత్రం. శాస్త్రంలో మొన్న ఒక డిస్కషన్ లోని కేమ్ అక్రాస్ వన్ పర్సన్, ఆయన అంటారు భక్తులందరూ కూడాను లేజీ పీపుల్. దట్స్ వే దే డోంట్ నో. అంటే సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తూ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి వీళ్ళకి కొంత బద్ధకం కాబట్టి శాస్త్రంలో ఉన్న పుస్తకానికి సరెండర్ అవుతున్నారు. ఐ వుడ్ కాల్ ఇట్ ద అదర్ వే. డిడ్ యూ రీడ్ భగవద్గీత ఆర్ భాగవతం? You are lazy to not to read even what is there, and you are trying to search for something that is not there, that is there on. So see, first this is already there. భాగవతం భగవద్గీత మన ముందు దీనిని చదివి దీన్ని అర్థం చేసుకుని అప్పుడు దీన్ని తిరస్కరిస్తే అది వేరే పద్ధతి. దీనిని నేను సైంటిఫిక్ రీసెర్చ్ గా ఉండడం కోసము దీన్ని తిరస్కరిస్తున్నాను అంటే you're already wasting your time on something that that already exists basically. మానసిక కల్పన అంటే ఇదే, త్రిగుణతత్వంతో వచ్చే మానసిక కల్పన అంటే ఇదే బేసికల్ గా. మరి మానసిక కల్పన నుంచి బయటపడాలి అంటే పుస్తకం మీద నమ్మకం ఉండాలి, ఆ నమ్మకం నిలబడాలి,
నమ్మకం నిలబడడానికి గురువు కావాలి. ఆ నమ్మకం నిలబడడానికి ఆ ఏబిసిడీలు ఉండాలి, ఆ అసోసియేషన్ ఉండాలి, రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి. మెదడుని కంట్రోల్ చేయడానికి పుస్తకము శాస్త్రము అయితే శరీరాన్ని కంట్రోల్ చేయింది మనసు కంట్రోల్ అవ్వదు. కాబట్టి దానికోసం ప్రసాదంతో మాత్రమే శరీరాన్ని పోషించాలి. Yeah. సో రూల్స్ ఆఫ్ ద గేమ్ ఆర్ వెరీ సింపుల్. అండ్ ద రూల్స్ కృష్ణుడు చెప్తున్న రూల్స్ మళ్ళీ మనం ప్రత్యేకంగా చేసుకున్న రూల్స్ ఏమి కాదు. ABCD is the summary of Bhagavad Gita. If you want to stay here, this is what it is. సో అప్పుడు ఆ మానసిక కల్పన నుంచి బయటపడినప్పుడే త్రిగుణ తత్వం నుంచి బయటపడగలుగుతాం. త్రిగుణ తత్వం ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడగలుగుతాం. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతాము. రైట్? అవును ప్రభుజీ. సో నెక్స్ట్ లోకానికి వెళ్దామా? భగవంతుని విభూతులు. ఎవరికైనా భగవంతుని విభూతులు అంటే ఏమిటి తెలియకపోతే సరే, పరాశర ముని చెప్పిన విషయాలు ఏంటవి? సంపూర్ణ బలము, సంపూర్ణ కీర్తి, సంపూర్ణ సంపద, సంపూర్ణ జ్ఞానము మరియు సంపూర్ణ వైరాగ్యం పెట్టి 2, 3, 4, 5 ఇంకోటి ఏదో మిస్సింగ్ ఇక్కడ. సంపూర్ణ సౌందర్యం మిస్ అయింది నాన్న. సౌందర్యం, ఇక్కడ సౌందర్యం మిస్ అయింది. సంపూర్ణ సౌందర్యం, బ్యూటీ మిస్ అయింది. సో మళ్ళీ భగవంతుని తాలూకా ఐశ్వర్యం గురించి చెప్పుకుంటున్నప్పుడు మనము భగవంతునికి ఆయన ద్వారకా నగర నిర్మాణం గురించి కానీ, లక్ష్మీదేవి గురించి కానీ, అది మనం భగవంతుని తాలూకా ఐశ్వర్య తత్వాన్ని తెలుసుకుంటాము. అలాగే సంపూర్ణ శక్తి గురించి చెప్పినప్పుడు శ్రీకృష్ణుడిపై జరాసంధుడు 23 అక్షోణులతో 17 సార్లు యుద్ధానికి వచ్చాడు. అన్నిసార్లు కూడా ఈ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన పైన గెలుచుకుంటూ వచ్చాడు. అలాగే సంపూర్ణ యశస్సు, భగవద్గీత గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు మొత్తం అన్ని గ్రహాలలో ఉన్న దేవతలను ఋషులను పూజిస్తారు. భగవద్గీతలోని మళ్ళీ ఇప్పుడు చదువుకున్న శ్లోకంలోనే నేను సర్వ దేవతలకు ఋషులకి కూడా మూలము అని చెప్పుకురాగలిగాడు. అలాగే సంపూర్ణ సౌందర్యము. మళ్ళీ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్. శ్రీకృష్ణుడు తన నీడను తను చూసే తను ఎవరబ్బా ఇంత అందగాడు అనుకున్నాడంట. అట్లాగా సంపూర్ణ వైరాగ్యము, శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ జ్ఞానం. సో మనం భగవద్గీతను చూసే భగవంతుని తాలూకా జ్ఞానం ఏమిటి అనేది మనం గ్రహించగలుగుతాం. ఆయన 90 నిమిషాల్లో చెప్పారు, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా మందికి జీవిత కాలాలు పడుతుంది. అలాగే సంపూర్ణ వైరాగ్యం. శ్రీకృష్ణుడు తను జరాసంధుల మీద అన్నిసార్లు గెలిచినా సరే, ఓడించినా సరే, తను అక్కడ యుద్ధభూమి నుంచి బయటకు వెళ్ళిపోయేవాడు. అంతే. శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీరాముడు రాజుగా ఉన్నాడు, కానీ శ్రీకృష్ణుడు రాజుగా ఉన్న ఇవే మనకు కనబడం. ఏంటి కంసుని చంపిన తర్వాత కంసుడు తండ్రిని రాజుగా చేస్తాడు. అట్లాగా కురుక్షేత్రం గెలిచిన తర్వాత ఆయనేమి రాజు అవ్వలేదు, ధర్మరాజునే పట్టాభిషేకం చేశాడు. అంటే ఇదంతా రెనౌన్సియేషన్ బేసికలీ భగవంతుడికి. ఆయనకి ఈ భౌతిక ప్రపంచం మీద అసలు ఎటువంటి ఇది లేదు. వైరాగ్య తత్వాన్ని చూపించడానికి మనకి ఎగ్జాంపుల్ గా చెప్పుకొస్తారు. ఇవి భగవంతునికి ఉన్న విభూతులు. రైట్, సరే 10.3 శ్లోకానికి వెళ్దాం. ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. నేను చదవాలా? అనిత మాతాజీ చదవండి అమ్మా. యో మామజమనాదించ వేత్తి లోక మహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. అనువాదము: నన్ను పుట్టుక లేని వానిగా, ఆదిరహితుడుగా, సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే, మానవులలో భ్రాంతి లేని వాడే సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో భగవంతుని ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే, ఏం తెలుసుకుంటే ఏమి ప్రయోజనం ఉంటుందో. సర్వ పాపముల నుంచి విముక్తుడవుతాడు భగవంతుని గ్రహించగలిగితే. సర్వ పాప విముక్తి. నన్ను పుట్టుక లేని వానిగా, అనాదిగా, సర్వలోకములకు దివ్య ప్రభువుగాను ఎరిగినవాడు మాత్రమే మానవులందరిలోని భ్రాంతిరహితుడవుతాడు. భ్రాంతిరహితుడు అంటే ఇంక ఎటువంటి భయము ఉండదు. భయంతోనే పాపం చేస్తున్నాము.
భయముతోనే పాపం చేస్తున్నాము. పాపం అంటే మళ్ళీ జన్మనిచ్చే కర్మ. మళ్ళీ జన్మనిచ్చే కర్మ. ఈ జీవితంలోని మన దగ్గర ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఇంకా కంఫర్టబుల్ గా ఉంటాము అనుకుని మనం ఒక కార్యం చేస్తున్నాము. అది పాపంతో సమానము. పాపం అంటే మళ్ళీ జన్మ తీసుకొస్తున్నది. కాబట్టి అంటే మనము మన మెంటల్ సెక్యూరిటీని వేరొక దాంట్లో పెడుతున్నాము. వేరొక దాంట్లో మెంటల్ సెక్యూరిటీని పెట్టడం వలన మనము మళ్ళీ జన్మలను కొని తెచ్చుకుంటున్నాము. మరి దీని నుంచి బయటపడాలి ఏంటి అంటే నువ్వు భ్రాంతిరహితుడు అవ్వాలి. నువ్వు నువ్వు యుద్ధం చేస్తే పాపం వస్తుంది, యుద్ధం చేయకపోతే పుణ్యం వస్తుంది అంటున్నావు. అది ఒక రకమైన భయాన్ని ఎక్స్ప్రెస్ చేయడమే. నువ్వు ఆ భయం నుంచి బయటపడగలగాలి అంటే నేనెవరినో తెలుసుకోవాలి. పుట్టుక లేనివానిగాను అనాదిగాను సర్వలోకములకు దివ్య ప్రభువుని అని తెలుసుకొనగలిగిన మానవుడు మాత్రమే ఈ భయం నుంచి బయటపడుతున్నాడు. మానవ జన్మ భయం నుంచి బయటపడుతున్నాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఎటువంటి పాపము చేయవలసిన అవసరము లేదు. సింపుల్ శ్లోకం, రైట్? అసమ్మూఢః స మధ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. సర్వపాపముల నుంచి విముక్తుడు అవుతావు. సర్వపాపై ప్రముచ్యతే. ఎప్పుడు బయటపడతామయ్యా అంటే భౌతిక ప్రపంచం మీద భ్రాంతి తగ్గినప్పుడు. భౌతిక ప్రపంచం మీద భ్రాంతి ఎప్పుడు తగ్గుతుంది? మన మెంటల్ సెక్యూరిటీని, మానసిక కల్పనలను తీసేసి శుద్ధ భక్తి తత్వంతో భగవంతుడికి శరణ పొందినప్పుడు. మరి భగవంతుడికి నేను ఎందుకు శరణ పొందాలండి అంటే ఆయన అవ్యయుడు, అనాదిగా పుట్టుక లేనివాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, ప్రతి ప్రపంచానికి దివ్య ప్రభువు. అటువంటి వ్యక్తి శరణలో ఉన్నప్పుడు నాకు భయం ఎందుకు అనుకోగలిగిన మానవుడు మాత్రమే పాపం నుంచి బయటపడుతున్నాడు. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, భగవంతుడు స్వయంగా చెప్పిన మాట. రైట్? దీని భాష్యం చూద్దాం. సప్తమాధ్యాయపు 3వ శ్లోకమునందు చెప్పబడినట్లు మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యత్యతి సిద్ధయే. ఆధ్యాత్మిక అనుభూతి స్థితికి తమను ఉద్ధరించుకొనుటకు ప్రయత్నించేవారు సామాన్య మానవుల కాజాలరు. ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించిన జ్ఞానం ఏమాత్రము లేని కోట్లాది మానవుల కంటిని వారు నిశ్చయముగా ఉత్తములు. కానీ ఆ విధముగా తమ ఆధ్యాత్మిక స్థితిని అవగాహన చేసుకున్నట్టుకు ప్రయత్నించే వారిలో శ్రీకృష్ణుడు దేవాది దేవుడుగాను, సర్వమునకు ప్రభువుగాను, పుట్టుకలేని వానిగాను అవగాహన వచ్చిన వాడు ఆత్మానుభూతి ప్రాప్తిలో సఫలమైనటువంటి శ్రీకృష్ణుని దివ్య స్థితిని సంపూర్ణముగా అవగాహన చేసుకోగలిగిన స్థితి ఎందే మానవుడు అన్ని విధములైన పాప ఫలముల నుంచి పూర్తిగా విముక్తుడగును. అన్ని రకములైన ఫలముల నుంచి విముక్తులవుతాడు. నిన్న క్లాసులో డిస్కస్ చేస్తున్నాము, సాటర్డే క్లాసులోని. నారదుడు చెప్పే సూత్రాలు ప్రహ్లాదుడికి చెప్పే సూత్రాల్లోని చెప్తాడు. ఒక సూత్రం ఉంటుంది, సింపుల్ సూత్రం ఉంటుంది. సినిమాలో చూపెట్టిన మాట. కోరికను చేసేది కర్మ, కోరితే చేసేది బంధం. కోరికని చేసేది కర్మ అంటే నువ్వు ఏ కోరిక లేకుండా చేయగలిగేదే కర్మ కింద యాక్సెప్ట్ చెయ్యి. అది నువ్వు చెయ్యాల్సిన పని కింద యాక్సెప్ట్ చెయ్యి. కోరిక చేసేది బంధము. ఏ మాత్రం కోరికతో చేసినా సరే అది బంధం ఏర్పరుస్తుంది. అంటే మనం చేసే ఫలితం కర్మ అంటాము. ఫలితం లేని దానిని నువ్వు కర్మ కింద స్వీకరించు, చేసే కార్యం కింద స్వీకరించు. మాటలు ఇదివరకు ఎప్పుడో వినుంటాం, కానీ అది విన్న తర్వాత, ఇప్పుడు భగవద్గీత చదివిన తర్వాత ఆ పదాలు చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంటాయి బేసిక్. అది మరి సో ఎప్పుడైతే నువ్వు శ్రీకృష్ణుని సంపూర్ణంగా అవగాహన చేసుకోగలిగే స్థితిలో మానవుడు ఉంటాడో అప్పుడు అతను అన్ని విధములైన పాప ఫలితముల నుంచి విముక్తి. సో భక్తి మాత్రమే కర్మను తీసేస్తుందండి అని చెప్తూ ఉంటాము. మరి భక్తి కర్మను ఎట్లా తీసేస్తుంది అయ్యా అంటే, శ్రీకృష్ణుడు అంటే భగవంతుడికి పూజ చేస్తే కర్మ పోతుందా అండి? భక్తి మాత్రం అంటే పూజ భక్తిలో భాగం కదండి. సో నేను పూజ చేస్తే కర్మ పోతుందా అండి? కాదయ్యా. భగవంతుని మీద ఆ విశ్వాసం ఉండి, భగవంతుని మీద భారము మోపి నీ కార్యాన్ని చేసుకుని నాడు కర్మ పోతుంది. సో భగవంతుడే కర్మను తీసేశాడు.
భగవంతుడు ఎందుకు ఎలా తీసేశాడు? నువ్వు చేసే కార్యములోని కోరిక లేదు కాబట్టి. ఎందుకు కోరిక లేదు? నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి, భ్రాంతి లేదు కాబట్టి, జీవితంలో ఎట్లా మలుసుకోవాలన్న దాని మీద భయం లేదు కాబట్టి. ఆ భయం ఎందుకు లేదు? భగవంతుడి మీద భక్తి ఉంది కాబట్టి. సో భగవంతుడి మీద భక్తి ఉండడం వలన నీ కర్మ పోయినట్టే. కానీ నిజంగా భగవంతుడి అంటే పూజ చేస్తే కర్మ పోదు. భగవంతుడి మీద భక్తి ఉంటే ఆ భక్తితోని, విశ్వాసముతోని నువ్వు భ్రాంతిరహితమైన జీవితాన్ని గడపగలిగిన నాడు కర్మ చేయవలసిన అవసరం లేదు కాబట్టి నువ్వు కర్మకి, భగవంతుడు నిన్ను కర్మ నుండి తీసిన వాడవుతాడు. ఇక్కడ భగవానుడు అజహ అనగా పుట్టుక లేనివాడుగా వర్ణింపుడు. కానీ ద్వితీయాధ్యాయమును 20వ శ్లోకములో జీవుడు కూడా అజహ అని తెలుపబడనను భగవానుడు వారికి భిన్నమైన వాడు. భౌతిక బంధనము కారణమున జనన మరణను పొందుచు జీవుడు భగవానుడికి భిన్నుడు. బద్ధజీవులు అంటే కండిషన్డ్ సోల్స్, బద్ధజీవి అన్న పదము చాలా ప్రత్యేకంగా ప్రతిసారి గుర్తుంచుకోవాలి. కండిషన్డ్ సోల్ తమ దేహములను మార్చుచుందరు. బద్ధజీవులు తమ దేహమును మార్చుచుందరు. యువర్ కండిషన్డ్ నేచర్ ఈజ్ వాట్ ఈజ్ మేకింగ్ యూ చేంజ్ బాడీ ఆఫ్టర్ బాడీ. బద్ధం అంటే బంధం ఉన్న జీవుడు మన దేహాలని మార్చుకోవడానికి కారకుడు అవుతున్నాడు. ఆ బంధం ఉన్న ఆత్మ. కానీ భగవానుని దేహము మార్పునకు గురి కాదు. అతడు భౌతిక ప్రపంచంలో అరుదించినప్పుడు అజునిగానే అరుదించను. కనుక చతుర్థాధ్యాయపునందలి 60 శ్లోకమునందును శ్లోకమున భగవానుడు తన ఆత్మమాయ శక్తిచే న్యూనమును భౌతికమైన శక్తినికి ఆధీనుడు కాననియు సర్వదా స్వరూప శక్తి అందే స్థితుడయ్యుండెనని చెప్పబడినది. నెక్స్ట్ ఇంకా ఈ శ్లోకమునందలి వేత్తి లోక మహేశ్వరమను పదములను అనుసరించి శ్రీకృష్ణ భగవానుడు విశ్వమునందుల సమస్త లోకములన్నింటికి దివ్య ప్రభువు అనే విషయమున మానవుడు ఎరుగవలెనని సూచించినది. అతడు సృష్టికి పూర్వము కూడా స్థితిని కలిగి ఉండను. అదే విధముగా అతడు తన సృష్టికి అతీతుడును అయ్యున్నాడు. దేవతలందరూ ఈ భౌతిక జగత్తును సృష్టింపబడింది. కానీ శ్రీకృష్ణునికి సంబంధించినంత వరకు అతడు సృష్టింపబడలేదని చెప్పబడింది. కనుకనే దేవతలందు శ్రేష్ఠులైన బ్రహ్మ రుద్రాదుల కంటేను శ్రీకృష్ణుడు భిన్నుడు. అతడు బ్రహ్మను, శివును మరియు ఇతర దేవతలను సృష్టించినందున సర్వలోక మహేశ్వరుడై ఉన్నాడు. సో మనకి శాస్త్రాల్లోని బ్రహ్మ పుట్టుక గురించి వస్తుంది, శివుడు పుట్టుక గురించి వస్తుంది, కానీ శ్రీకృష్ణుని పుట్టుక గురించి రాదు. మనకొచ్చిన తెలుసుకున్న శ్రీకృష్ణుడు అవతరణ దేవకీ తనయుడిగా వచ్చిన శ్రీకృష్ణుడు వేరు. సో ఆ శ్రీకృష్ణుడు దేవకీ తనయుడిగా పుట్టాడు కదండి. అతను శక్తివంతుడు అవుతాడు. ఎలాగవుతాడండి? శక్తివంతుడైన శ్రీకృష్ణుడు దేవకీ తనయుడిగా అవతరించాడు. దేవకీ తనయుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు శక్తివంతుడు కాదు, కనెక్టే, కాదనట్లేదు. బట్ శక్తివంతుడైన శ్రీకృష్ణుడు దేవకీ తనయుడిగా అవతరించాడు. అందువలన వీళ్ళ శ్రీకృష్ణుడు పుట్టుక, బ్రహ్మ పుట్టుక, మహేశ్వరుడు పుట్టుకతో కంపేర్ చేయడానికి వీలు లేదు. కరెక్ట్, కంపేర్ చేసుకోవచ్చు. శ్రీకృష్ణుడు పుట్టుకని, అర్జునుడు పుట్టుకని కంపేర్ చేసుకోవచ్చు, కాదనట్లేదు. మానవ దృక్పథంతో కంపేర్ చేసుకోక, మేధస్సుతో కంపేర్ చేసుకుంటే అలా కంపేర్ చేసుకున్నవాడు దుర్యోధనుడు, అలా కంపేర్ చేసుకున్నవాడు దుశ్శాసనుడు. ఆయనని అంతకంటే ఎక్కువగా చూడలేకపోయారు. అంతకంటే ఎక్కువ చూడగలిగిన వాడు శ్రీకృష్ణుడు దేవకీ తనయుడిగా అవతరించాడు, శ్రీరాముడిగా అవతరించాడు కాదు. ఎవరైతే వీళ్ళందరి కింద అవతరించాడో పుట్టుక లేని వ్యక్తిని నేను శ్రీకృష్ణుడు అని పిలుస్తున్నాను. ఆ వ్యక్తిని దేవాది దేవుడిని నేనేని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పాడు. కాబట్టి ఆ పుట్టుక లేని వ్యక్తి, ఈ అవతరించిన వ్యక్తి ఒక్కటే అని నేను అంగీకరిస్తున్నాను అన్న భావన తీసుకురావడానికి మనకి భగవద్గీత ఉపయోగపడగలగాలి. శ్రీకృష్ణుడు సంబంధించినంత వరకు అతను సృష్టింపబడలేదు అని చెప్పబడింది. కనుకనే దేవతలందు శ్రేష్ఠులైన బ్రహ్మ రుద్రాదుల కంటే శ్రీకృష్ణుడు భిన్నుడు. అతడు బ్రహ్మను, శివుని మరియు ఇతర దేవతని సృష్టించినందున సర్వలోక మహేశ్వరుడై ఉన్నాడు. కనుకనే సమస్త సృష్టికి శ్రీకృష్ణుడు భిన్నుడు. అట్టి దేవాది దేవుని యథాతథముగా ఎరిగిన వాడు వెంటనే సర్వ పాప ఫలముల నుంచి విముక్తుడగును. వాస్తవమునకు పరమ జ్ఞాన పురుషునని జ్ఞానమునందులు నెలకొని ఉండుటకు మానవుడు సర్వ పాప కర్మల నుంచి విముక్తుడు కావలెను. సో భగవంతుడిని తెలుసుకుంటే సర్వ పాప ఫలముల నుంచి విముక్తులు అవుతారు అని చెప్పుకొచ్చారు. నువ్వు ముందు పాప ఫలాల నుంచి బయటపడితే గానీ భగవంతుడు అర్థం కాడు అని చెప్పొస్తుంది ప్రభుపాదులు.
సో బోత్ ఆఫ్ దెమ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, బోత్ ఆఫ్ దెమ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అందుకే ఇంక్రిమెంటల్ గా ఉంటుంది ప్రోగ్రెస్ అన్నది. నువ్వు ఎంత ఎక్కువ పాపాలను చేయడం మానేస్తావు అంటే, ఎంత ఎక్కువ పాపాలను చేయడం మానేస్తావు అంటే, ఎంత ఎక్కువ భగవంతుని విశ్వసిస్తే, ఎంత ఎక్కువ భగవంతుని మీద భారం మోపగలిగితే అంత ఎక్కువ పాపాలను చేయడం మానేస్తావు. ఎంత ఎక్కువ పాపాలను చేయడం మానేస్తే అంత ఎక్కువగా భగవంతుని మీద విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత ఎక్కువ భగవంతుడు నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఒక అడుగు వేస్తే భగవంతుడు 100 అడుగులు వేస్తే 10 అడుగులు వేస్తాడు అంటారు. మరి ఒక అడుగు వేయడం అంటే ఏమిటి, 10 అడుగులు వేయడం అంటే ఏంటి అంటే ఇది. నువ్వు ముందు నీ మనస్సు స్థితితోని భౌతికంగాను పాపాలు మానేసి ఆధ్యాత్మిక తత్వం ఉన్న భగవంతుడి మీద భరోసా పెట్టగలిగితే అప్పుడు అప్పుడు నువ్వు ఏ పాప కర్మలు చేయాల్సిన అవసరం లేని స్థితికి భగవంతుడు నిన్ను తీసుకువెళ్తూ ఉంటాడు. సో దట్ ఈస్ వాట్ ప్రోగ్రెస్ ఈజ్ ఆల్ అబౌట్. అది ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే, అందుకోసమే సాధన భక్తి అన్నది. కనుకనే భగవద్గీత 18.85 ఎందు తెలుపబడినట్లు, భక్తి యొక్క సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు అవగతమగునే కానీ వేరే విధముల చేత కాదు. శ్రీకృష్ణుని సాధారణ మానవునిగా అవగాహన చేసుకున్నట్టుకు ఎవ్వరునూ ప్రయత్నింపరాదు. పూర్వం చెప్పబడినట్లు మూర్ఖులు మాత్రమే అతను సామాన్య మానవునిగా భావిస్తారు. ఆ విషయం ఇక్కడ మరొక రూపంలో వ్యక్తం చేయబడింది. మూర్ఖత్వం లేకుండా దేవాది దేవుని దివ్యస్థితిని అవగాహన చేసుకునగలిగినంతటి బుద్ధి కలిగిన వాడు సర్వ పాప ఫలముల నుంచి విముక్తుడు కాగలడు. అర్థమవుతుంది కదమ్మా. సో ఎప్పుడైతే మన భగవంతుడు శ్రీకృష్ణుడు దేవకీ తనడిగా అవతరించినను, అది ఒక లీల కిందను, ఒక మధురమైన ఘట్టము కిందను భావించి ఆయన దివ్యతత్వాన్ని గ్రహించగలిగిన వ్యక్తి మాత్రమే పాపాల నుంచి బయటపడతాడు. శ్రీకృష్ణుడు దేవకీ సుతునిగా తెలియబడుచున్నచో అతడు ఎట్లు పుట్టుక లేనివాడు కాగలని ప్రశ్న ఉదయించును. ఈ విషయం కూడా శ్రీమద్ భాగవతం వివరింపబడినది. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు సామాన్య శిశువుగా జన్మింపలేదు. అతడు తన మూల రూపముతో దర్శనమిచ్చి పిదప సాధారణ శిశువుగా మారాడు. శ్రీకృష్ణుని నిర్దేశమును అనుసరించి చేయబడినంతయు ఆధ్యాత్మికము. అది శుభమైనను అశుభమైనను భౌతిక కర్మఫలములచే కలుషితము కాజాలదు. వాస్తవంగా భౌతిక ప్రపంచమున శుభమైనది ఏదియూ లేనందున ప్రపంచమునందలే. హరే కృష్ణ వినబడుతుందమ్మా? శ్రీకృష్ణ నిర్దేశమును అనుసరించి చేయబడినంత ఆధ్యాత్మికము. అది శుభమైనను అశుభమైనను భౌతిక కర్మ ఫలములచే కలుషితము కాజాలదు. వాస్తవానికి భౌతిక ప్రపంచమున శుభమైనది ఏదియూ లేనందున ప్రపంచమునందలి శుభములు అశుభములు అన్న భావన దాదాపు మానసిక కల్పనయే. సో ఇది మంచి చెడు అన్నది కూడా భౌతిక ప్రపంచంలో లేదంట. భౌతిక ప్రపంచంలో ఏదైనా సరే అశుభంతోనే సమానం. ఇందులో మళ్ళీ మంచి అనేది మానసిక కల్పనే. ఇందులో మంచి అనేది మానసిక, భౌతిక ప్రకృతి అశుభమైనదని, అందులో సర్వము అశుభమైనది, మనం దానిలో శుభమైనదని భావిస్తాం. సరే, సో ఈ శుభ అశుభములు అన్నవి కేవలం మానసిక కల్పన, బెటర్ ఆఫ్ ద వర్స్ట్ బేసికలీ. వాస్తవానికి కృష్ణ చైతన్యంలో జీవుడు భక్తియుక్త సేవలైందే నిజమైన శుభము ఆధారపడి ఉండును. మనం ఎంత సేవ చేస్తున్నాము, ఎంత భగవంతునికి సరెండర్ అవుతున్నాము అన్న దానిపైన శుభము అన్న పదానికి అర్థం ఉంది అని చెప్పుకొస్తున్నారు. కనుకనే మన కార్యములు శుభకరములు కావాలని వాంఛించినచో మనం ఖచ్చితంగా దేవాది దేవుని నిర్దేశమును అనుసరించి కర్మలు చేయవలసి వచ్చాను. మనము ఇన్ని మంచి పనులే చేయాలి అని మనం అనుకున్నప్పుడు మంచి పనులకి భౌతికంగా ఏమీ లేదయ్యా. మంచి అన్న దానికి మీనింగ్ కేవలం ఆధ్యాత్మికం అందులో ఉంటేనే అది మంచి. లేనప్పుడు నువ్వు ఎంత గొప్ప సంపాదన సంపాదించినను, ఎంత గొప్ప పదవి పొందినను, నీకు నోబెల్ ప్రైజ్ వచ్చినను, ఒలింపిక్ గోల్డ్ మెడల్ వచ్చినను సరే, అవన్నీ కూడా అశుభములతోనే సమానము. అట్టి నిర్దేశములు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం వంటి ప్రామాణిక ధర్మ గ్రంథముల నుంచి గాని, ప్రామాణిక ఆధ్యాత్మికచార్యుని గురించి గాని ఎరుగవచ్చు. భగవానుని ప్రతినిధి అగుట చేత ఆధ్యాత్మికాచార్య నిర్దేశము భగవానుని ప్రత్యక్ష నిర్దేశమే కాగలదు.
గురువు సాధువు శాస్త్రము యొక్క నిర్దేశములు ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండును. ఇట్టి మూడు మూలముల నిర్దేశమునందు ఎట్టి వైరుధ్యము ఉండదు. ఇట్టి మూడు మూలముల నిర్దేశమునందు ఎట్టి వైరుధ్యము ఉండదు. అట్టి నిర్దేశమును అనుసరించి చేయబడిన కర్మలు ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన పాపపుణ్య ఫలితములకు అతీతములై ఉండును. కర్మలను ఆచరించడం యందు భక్తుల భౌతిక కాలాతీత ప్రవృత్తి అట్టి వైరాగ్యముతో కూడి ఉండును. అది ఏ సన్యాసం అని పిలువబడను. సో కర్మ సన్యాసం అంటే ఏమిటయ్యా అంటే భౌతిక ఫలితాలని ఆశించకుండా కేవలం ఆధ్యాత్మిక స్థితిలోని ఉండి చేయగలిగిందనే కర్మ సన్యాసము. ఎందుకంటే అది మాత్రమే శుభకార్యము కాబట్టి. అశుభ పనులు మానేస్తే కర్మ సన్యాసము చేసినట్లే. దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ పర్పట్స్ అమ్మా. భగవద్గీత యందలి 6వ అధ్యాయమునందు మొదటి శ్లోకమున చెప్పబడినట్లు కేవలము దేవాది దేవునిచే ఆదేశింపబడినందున తన ధర్మమును భావించి కర్మలను ఆచరించేవాడు మరి తన కర్మలను ఫలితములను ఆశింపనివాడు మాత్రమే అనాశ్రిత కర్మఫలం నిజమైన సన్యాసి. కనుకనే శ్రీకృష్ణ భగవాను నిర్దేశములను అనుసరించి వర్తించేవాడే నిజమైన సన్యాసి మరియు యోగి కాగలడు. అంతేగాని కేవలం సన్యాస వేషధారణ కావించిన వాడు లేదా పూటకపు యోగి సన్యాసి కాజాలడు. అంటే కర్మలను ఆచరించే ఎటువంటి వ్యక్తి అయినా సరే సన్యాసి అవ్వడు. నేను యుద్ధము మానేసి సన్యాసం తీసుకుంటాను అని అర్జునుడు చెప్తున్నాడు. అటువంటి కర్మని అంటే పుణ్యాన్ని ఆశించడం కూడా అశుభ కార్యమే. స్వర్గలోకానికి వెళ్దాం అనుకోవడం కూడా అశుభ పనే. సో కేవలము ఈ పనిలోని ఆధ్యాత్మికత, మనసులో ఆధ్యాత్మికత, కార్యములో భగవంతుడిని నిలబెట్టలేకపోతే అది అశుభ కార్యమే. రైట్? ఎనీ క్వశ్చన్స్, ఎనీ రియలైజేషన్స్, ఎనీ కామెంట్స్, ఎనీ కాంట్రడిక్షన్స్? ఆలోచనలు వెళుతున్నాయి. ఆలోచనలు వెళుతున్నాయా విడుతున్నాయా? విడుతున్నాయి, వెళితే వెళుతాయి. ఏమ్మా? లేచిన దగ్గర నుంచి ఏం పనులు చేస్తున్నామా అని ప్రభుజీ. కొద్ది పర్పట్స్ భయపెడుతున్నాయి. బట్ భయపెట్టకపోతే పని జరగదు. భయపెట్టాలి ప్రభుజీ, భయపెట్టకపోతే కష్టంగా ఉంటుంది. భయపెట్టకపోతే పని జరగదు. భయపెడితేనే కాస్త పని జరగట్లేదు. జరుగుతుందో అనిపిస్తుంది. అది క్లియర్ గా ఉంది. ఎంత క్లారిటీతోని శ్రీల ప్రభుపాదులు రాసిచ్చారు మనకి అనిపిస్తుంటుంది ఇవన్నీ చదువుతుంటే. యూ డోంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఫ్రమ్ ఎనీవేర్ ఎల్స్. దిస్ ఈస్ అబ్సల్యూట్ ట్రూత్ అండ్ అబ్సల్యూట్ క్లారిటీ. సో నెక్స్ట్ శ్లోక ఎవరు చదువుతారు? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ పర్పస్ శ్లోక ఐ థింక్. రైట్? నాన్న నాకు ఆ స్లైడ్ అడ్డుతుంది. ఏ స్లైడ్ ఉంటుంది? స్క్రీన్, నీ స్క్రీన్ మీద అడ్డుతుంది. అది నేనేం చేయలేను. అది ఫోన్లేమ్మా, ఎవరన్నా చదువుతారు అంటే ఫోన్ లో కదా, చిన్నగా ఉండండి. నువ్వే జరుపుకోవాలి. నేను జరిపితే రాదు. జరిగింది. హరే కృష్ణ. హరే కృష్ణ. బుద్ధిర్జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో భావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి స్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. అనువాదము. బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీయును నా చేతనే సృజింపబడినవి. హరే కృష్ణ. ఇన్ని మంచి గుణాల గురించి చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ కూడా నా చేతనే సృష్టించబడినవి. బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము.
క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఇవన్నీ కూడా నా గుణాలే. సో సో ఆ? సో ఈ గుణాలన్నీ ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, ఇవన్నీ భగవంతుని తాలూకా నుంచి వచ్చినవి కాబట్టి ఈ గుణాలన్నీ కూడా ఆయన్ని చేరడం కోసం ఉపయోగపడగలగాలి, ఆయన్ని చేరడం కోసం ఉపయోగించగలగాలి. మరి ఇందులో భయం ఎట్లాగా ఉపయోగం అవుతుందండి? భయరాహిత్యం ఎట్లాగా అవుతుందండి? భగవంతుని చేరమేమో అని భయం ఉండాలి, భగవంతుని చేరుకుంటాము, భగవంతుడి అండలో ఉన్నాము అని భయరాహిత్యం రావాలి. ఉం? ఇంకా కీర్తి, అపకీర్తి. మనకి ఎప్పుడైనా మనం నలుగురు పొగడకపోతే ఇది భౌతిక పొగడ్త కదా, దీనికా నేను తాపత్రయపడుతున్నాను అని భావించగలగాలి. ఇది కీర్తి అయినా సరే అది ఆధ్యాత్మిక కీర్తి కానంతప్పుడు అది అనవసరమైన విషయం కింద భావించగలగాలి. రైట్? సో వీటన్నిటి గుణాల గురించి శ్రీల ప్రభుపాదులు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. వన్ బై వన్ ప్రాబ్లీ ఐ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ యూ టు రీడ్. జీవుల వివిధ గుణములు మంచివైనను చెడువైనను అవన్నీ శ్రీకృష్ణ చేతనే సృష్టించబడినవి, అవే ఇక్కడ వర్ణింపబడినవి. విషయములను సరైన దృక్పథంతో విశ్లేషించే శక్తికి సంబంధించినదే బుద్ధి అనబడును. ఏది భౌతికమో ఏది ఆధ్యాత్మికమో అనే అవగాహనయే జ్ఞానము. చూసారా, బుద్ధికి చేయాల్సిన పని ఏమిటి, జ్ఞానము చేయాల్సిన పని ఏమిటి? జ్ఞానము ఏమి చేయాలి అంటే ఏది ఆధ్యాత్మికమో ఏది కాదో డివైడ్ చేస్తూ ఉండగలగాలి. హంస పాలు నీళ్లను ఎట్లా సెపరేట్ చేస్తుందో అలాగా విశ్వవిద్యాలయపు విద్య చే పొందబడు సామాన్య జ్ఞానము భౌతిక విషయములకు మాత్రమే సంబంధించిన జ్ఞానము గడిచే అది ఇక్కడ వాస్తవ జ్ఞానముకు అంగీకరింపబడట్లేదు. వాస్తవ జ్ఞానం అనగా ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ గల భేదమును గుర్తింపగలిగిటయే. కానీ నేటి ఆధునిక విద్యా విధానమున ఆధ్యాత్మిక తత్వముకు సంబంధించిన ఎట్టి విజ్ఞానము లేదు. కేవలము జనులు భౌతిక మూలకములను మరియు దేహావసరములను గూర్చి మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విశ్వవిద్యాలయపు జ్ఞానం సంపూర్ణము కాజాలదు. సో సైంటిస్ట్ చేసేది ఏమిటయ్యా అంటే కొత్త కొత్త విషయాలని, కొత్త కొత్త వస్తువుల్ని కనిపెడుతున్నారు. అంటే కనిపెట్టడం అంటే ఏంటి? భౌతిక మూలకాలు, భౌతిక ప్రపంచంలో జరిగే డిఫరెంట్ మెటీరియల్స్ ని కాంబినేషన్ తోని వాడడం ఎట్లాగా అన్నది ఆలోచిస్తున్నారు తప్పితే కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. అయితే ఆ విషయం మనల్ని ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్ళడానికి ఉపయోగపడలేకపోతే దాని వలన ప్రయోజనము లేదు. కంప్యూటర్ వాడడం తప్ప అండి? కంప్యూటర్ వాడడం తప్పు కాదు. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ an online class like this, that's the best use of that materialistic product. Basically that's the best use of materialistic product to make a spiritual thinking, basically help make spiritual thinking process basically. Otherwise అది పాపం కిందకి వచ్చేస్తుంది. యూస్ ఆఫ్ కంప్యూటర్ బికమ్స్ మెటీరియలిస్టిక్. పాపం అంటే దాని మీద పెంపొందించిన మమకారం అంతా కూడా మళ్ళీ మనకి బంధం అయిపోతుంది బేసికల్లీ. సరే, అసమ్మోహ అన్న పదం మీనింగ్ ఎవరు చదువుతారు? చదవండి, స్క్రీన్ మీద చూసి చదువుతారు ఎవరైనా? చదువుతామ్మా, కొంచెం పైకి వెళ్ళాలి. అసమ్మోహ సంశయము మరియు భ్రాంతి నుండి విముక్తి. మానవుడు సందేహములను విడిచి ఆధ్యాత్మిక తత్వమును అవగాహన చేసుకొనినప్పుడు అట్టి స్థితిని సాధింపవచ్చును. అట్టివాడు ఆలస్యముగానైనను నిస్సందేహముగా భ్రాంతి నుండి విముక్తుడగును. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా అంగీకరింపరాదు. సో దీనికి మనము శాస్త్రం మీద ఆధారపడి ఉండి మనము దాన్ని గ్రహించగలగాలి. చదువు ఏదినన్నా అన్ని విషయములను శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసి ఉన్నది. క్షమ, సహనమును క్షమాగుణములను అభ్యసింపవలెను. అనగా మానవుడు సహనశీలుడై ఇతరుల స్వల్ప దోషములను మన్నింపవలెను. సత్యం చదువుతారండి. అలాగేనమ్మా. హరే కృష్ణ. సత్యం గురించి చదువుతారమ్మా? నేను చదువుతాను ప్రభుజీ.
హరే కృష్ణ. సత్యం. సత్యం అనగా ఇతరుల లాభము కొరకు వాస్తవ విషయములను యథాతథముగా తెలియజేయవలేను. సత్యములను ఎప్పుడూ తప్పుగా ప్రదర్శింపరాదు. ఇతరులకు ప్రియమైనట్టి సత్యమునే పలుకుట సాంఘిక మర్యాద అయినను వాస్తవమునకు అది సత్యము కాదు. కావున ఇతరులందరూ సత్యమును అవగాహన చేసుకున్నట్లు ఖచ్చితముగా పలుకవలెను. దొంగను దొంగయని పలికి జనులను హెచ్చరించినచో అది సత్యము కాగలదు. కొన్ని మార్లు సత్యము అప్రియమైనను ఎవరినూ దాన్ని పలుకుట మానరాదు. ఇతరుల లాభము కొరకు వాస్తవములను యథాతథముగా ప్రదర్శింపవలనని సత్యసంధత కోరును. అదే సత్యమును గల నిర్వచనము. అంటే కేవలము అవతల వ్యక్తిని ప్లీజ్ చేయడం కోసం వాళ్ళకి నచ్చినట్లు చెప్పడాన్ని సత్యం అనుకోవడం తప్పు అని చెప్పుకొస్తున్నారు. సరే, దమ అనగా ఇంకా ఎవరు చదువుతారు నెక్స్ట్? Somebody wants to read? శ్రీనివాస్ చదవండి. హరే కృష్ణ ప్రభు. దమ అనగా ఇంద్రియములను అనవసరమగు ఇంద్రియ భోగానుభవమును వినియోగింపకుండుట, వాస్తవమునకు ఇంద్రియావసరమును తీర్చుకొను విషయమునందు ఎట్టి నిషేధము లేదు. కానీ అనవసరమైన ఇంద్రియ భోగానుభవము ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమును కలిగించును. కనుక అనవసర వినియోగము నుండి ఇంద్రియమును నిరోధింపవలనని ఇక్కడ తెలుపబడినది. అట్లే మానవుడు అనవసరములైన ఆలోచనల నుండి మనస్సును నిరోధింపవలను. సో మనము అనవసరంగా డబ్బు ఎలా ఖర్చు పెడుతుంటాము, అలాగే అనవసరంగా ఇంద్రియాలను కూడా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. బేసికల్ గా ఇంద్రియానందాన్ని అనవసరమైన విషయాల నుంచి గ్రహించడానికి వీలు లేదు. బేసికల్ గా ఎంత అనవసరమైన విషయం అంటే బేసికల్లీ యూ హ్యావ్ ద ఇంద్రియ ఎనర్జీ, దానిని భగవంతుని సేవలోకి ఉపయోగించలేదు. ఇంద్రియ ఆనందం అనేది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని దానిని కూడా వేరొక భౌతిక విషయం నుంచి కాకుండా ఆధ్యాత్మిక విషయం నుంచి ఆ ఇంద్రియానంద ఎనర్జీని సంపాదించుకోగలిగినాడు మాత్రమే మనము ముందుకు వెళ్ళగలుగుతాము. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ బేసికలీ, రైట్? సరే, నెక్స్ట్ విషయం ఏంటి? సమహ చదువుతారా? అదే సమ అనబడను. చదవండి. హరే కృష్ణ. చదవండి విజయ. అదే క్షమ అనబడును. శమ అనబడును. ధనార్జనమును గూర్చిన ఆలోచనల యందే మానవుడు కాలమును గడుపురాదు. అది ఆలోచనా శక్తిని దుర్వినియోగపరచుటయే కాగలదు. అట్టి ఆలోచనా శక్తిని మానవ జన్మ ముఖ్య లక్ష్యమును తెలుసుకున్నటకు మరియు దానిని ప్రామాణికంగా ప్రచారం చేయుటకు వినియోగించవలెను. శాస్త్రములందు నిష్ణాతులు, సాధువులు, ఆధ్యాత్మికాచారులు మరియు ఆలోచనా శక్తి యందు పరిణితి చెందిన వారి సాంగత్యముచే అట్టి ఆలోచనా శక్తిని మానవుడు పెంపొందించుకోవలను. కృష్ణ చైతన్య జ్ఞానమునకు సంబంధించిన విజ్ఞానమును అలవర్చుకొనుటకు అనుకూలమైన దాని అందే నిజమైన సుఖము లేక ఆనందము కలదు. అట్లే కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుటకు ప్రతికూలమైనదియే బాధాకరము లేక దుఃఖకరమై ఉన్నది. కనుక కృష్ణ చైతన్యం యొక్క అభివృద్ధికి అనుకూలమైన దానిని అంగీకరించి ప్రతికూలమైన దానిని విడవలను. చదవమంటారా? నెక్స్ట్ చాలు, ఒక్క నిమిషం. ఆలోచన శక్తిని ఎట్లా వృధా పరుస్తున్నాం? ఇంద్రియ శక్తిని వృధా పరచడమే కాదు, ఆలోచన శక్తి అన్నది కూడా ఒక ఎనర్జీ. భగవంతుడి ఇచ్చిన ఒకనొక పనిముట్టు. బేసికల్ గా ఆ ఎనర్జీని ఎట్లాగా దుర్వినియోగపరుస్తున్నాము, రైట్? సో మరి ప్రభు ఇది ఇలా చేయాలా అలా చేయాలా, ఆలోచన శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో కేవలము ఎవరో చెప్పిన మాట కాదు, ఆలోచన శక్తి ఉంది. ఆలోచన శక్తి భగవంతుడు ఊరికనే ఇవ్వలేదు. దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటాము, దుర్వినియోగం చేసుకుంటాము అన్నది మనం ఆ ఇండిపెండెన్సే మనకున్నది. మనకున్న ఫ్రీడమ్ ఏమిటయ్యా అంటే ఇదే. దాన్ని నువ్వు ధనార్జన కోసం వాడుకుంటావా, భౌతిక బంధం, ఆధ్యాత్మిక ఆనందం కోసం వాడుకుంటావా, ఆధ్యాత్మిక బంధం వస్తుంది. దట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనకున్న ఒకనొక క్యారెక్టర్, భగవంతుడు ఇచ్చిన ఒకనొక క్యారెక్టర్ని, ఒకనొక శక్తిని మనం ఎట్లా వాడుకుంటాము. ఎందుకంటే కాలం మళ్ళీ భగవత్ స్వరూపం అంటాం. ఎందుకంటే కాలంలో ఇవన్నీ పోతాయి. విత్ టైమ్ ఆల్ దీస్ థింగ్స్ గో అవే. విత్ time decides how you are using all these things, and then it is irreversible basically. So if we cannot sit back and make a conscious and cautious decisions on things, ఆధ్యాత్మికంగా వెనకబడిపోతాం. బేసికలీ
ఆధ్యాత్మికంగా వెనకబడినప్పుడు జన్మ వృధాపరుచుకునే వాళ్ళం అయిపోతుంది. సరే, భ భవహ ఎవరు చదువుతారు? చదువుతారమ్మా? సరే. జన్మము అనేది దేహములకు సంబంధించినది అవగాహన చేసుకునేవాళ్ళను. ఆత్మకు సంబంధించినంత వరకు అట్టి జననము గాని మరణము గాని లేవని భగవద్గీత ఆరంభమునందే చర్చించినాం. అట్టి జనన మరణములు భౌతిక ప్రపంచమునందు దేహధారణకు సంబంధించినవి. భవిష్యత్తును గూర్చిన చింతయే భయమునకు కారణం. శ్రీకృష్ణ చైతన్యవంతుడు తాను చేయు కర్మలచే నిశ్చయముగా ఆధ్యాత్మిక ఆకాశమునందు గల భగవద్ధామును తిరిగి చేరును కనుక అతడికి భయం ఉండదు. కృష్ణ చైతన్యవంతుడు తాను చేయు కర్మలచే నిశ్చయముగా ఆధ్యాత్మిక ఆకాశమున నందు గల భగవద్ధామమును తిరిగి చేరును కనుక అతనికి భయం ఉండదు. కనుక అతని భవిష్యత్తు సదా ఉజ్వలమై ఉండును. సో ఆ జన్మము అన్నది ఎట్లా సార్థకత్వం చేసుకోవాలో చెప్పుకొస్తున్నారు. కానీ ఇతరులు వారి భవిష్యత్తును గూర్చి కానీ భవిష్యత్తు జన్మను గూర్చి కానీ తెలియనందున ఎల్లప్పుడూ చింతతో కూడి ఉందరు. కనుక మనము అట్టి చింతలకు దూరము కావాలని వాంఛించినచో శ్రీకృష్ణ అవగాహన చేసుకుని ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యమునందు నెలకు ఉండిటియే ఉత్తమ మార్గం. తద్వారా మనము సమస్త భయముల నుంచి విముక్తులమవుదాం. శ్రీమద్ భాగవతం నందు భయం ద్వితీయాభినివేశతః స్యాత్. భౌతిక శక్తి యందు నిమగ్నములై ఉండేటి చేతనే భయము కలుగునని చెప్పబడింది. కానీ మాయాశక్తి నుండి విముక్తులైన వారు తమ భౌతిక శరీరము కామని శ్రీకృష్ణ భగవాన్ని అంశలమని దృఢ విశ్వాసం కలిగిన వారును దేవాది దేవుని దివ్యమైన భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టు వారును ఎట్టు భయమును కలిగి అవసరం లేదు. వారి భవిష్యత్తు మిక్కిలి ఉజ్వలమై ఉండను. అనగా ఈ భయం అనేది కృష్ణ చైతన్యవంతులు కాని వ్యక్తులకే జరుగును. కృష్ణ చైతన్యవంతులు కాని వ్యక్తులకే జరుగును. అభయము నిర్భయత్వం అనేది అనే గుణము కృష్ణ చైతన్యమునందు ఉండు వారికి మాత్రమే సాధ్యపడును. సో జన్మను ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే, జన్మను కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి అంటే ఈ భౌతిక భయం నుంచి బయటపడగలగాలి. రేపు ఏమిటి, రేపు ఎలాగుంటాము అన్న భయము వలనే మనము భగవంతుని మీద ఆధారపడలేకపోవడం వలన భయం వస్తుంది. ఎందుకు ఆధారపడలేకపోతున్నాం అంటే నా శక్తులతో నేను ప్లాన్ చేసుకోగలుగుతున్నాను అన్న భావనలో ఉన్నంత కాలము కూడా మనం భగవంతుని మీద ఆధారపడము. అయితే నా శక్తులతో నేను ప్లాన్ చేసుకునేదంతా కూడా భౌతికమైపోవడం వలన అది భయముతో ఎండ్ అవుతుంది తప్పితే అభయముతో ఎండ్ అవ్వదు. అభయం కావాలి అంటే భగవంతుడు అభయహస్తం అంటే భయం తీసేసేవాడు. భయం తీసేసేవాడు అంటే ఆ అభయత్వం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే దానికి మూలం మనమే. మనం ఆయన మీద ఎంత ఆధారపడడం నేర్చుకుంటాము అంత ఎక్కువగా అభయత్వాన్ని పొందుతాము అన్నది గ్రహించగలగాలి. రైట్? అప్పుడే ఒక మానసిక ధైర్యం ఆయన కలగలుగుతుంది, ఆయన మీద ఆధారపడినప్పుడే. అది చదవనా అమ్మా? అహింస చదవమ్మా. అహింస అనగా ఇతరులకు కలతలను లేదా దుఃఖమును కలుగజేయు కార్యమును చేయకుండుట. రాజకీయవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, లోకోపకారులు వంటి వారిచే వాగ్దానం చేయబడు భౌతిక కార్యములు ఆధ్యాత్మిక దృష్టి లోపించినందున వారికి సత్ఫలితములను ఇయ్యవు. మానవులు తమకు ఏది ప్రయోజనకరమో వారు ఎరుగకపోవుటయే అందుకు కారణము. మానవ జన్మ యొక్క పరిపూర్ణ ప్రయోజనము సిద్ధించు విధానమునందు ప్రజలందరికీ శిక్షణ మసగుటయే అహింస అను పదమునకు అర్థము. మానవ దేహము ఆత్మానుభూతి కొరకై ఉద్దేశింపబడినది కనుక అట్టి ప్రయోజనమును సాధింపలేని ఉద్యమము లేదా ప్రణాళిక ఏదైనను మానవ దేహము పట్ల చేయబడి హింసయే కాగలదు. జనులకు భావి ఆధ్యాత్మిక ఆనందమును కలుగచేయు కార్యమే అహింసగా పిలువబడును. హరే కృష్ణ. అది ఎప్పుడు కలుగుతుంది నాన్న? పిల్లలకి చిన్నప్పటి నుంచి క్లాసులో పాఠాల కింద వస్తేనే. ఒకప్పుడు ఉండేవి,
ఉమ్, అహింస అని ఈ పదాలన్నీ కొన్నైనా నేర్చుకోగలిగేవాళ్ళం. ఇప్పుడు ఆ పాఠ్యాంశాల్లో ఈ పదాలే వింటం లేదు. ఉమ్, ఎంతసేపు నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జే. ఉమ్. సో మనము మామూలుగా హింస అంటే ఎవరినో బాధ పెడితే హింస అనుకుంటాం, కానీ ఎవరినో కృష్ణ చైతన్యం వైపు తీసుకురాలేకపోతే అది హింస అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదులు. ద డెఫినేషన్ ఆఫ్ డిఫరెన్స్ బేసికల్లీ. ఒక వ్యక్తిని మనము భగవంతుడి దగ్గరికి తీసుకురాలేకపోతే అది మనం హింస చేస్తున్న వాళ్ళతోనే. భగవంతుడి దగ్గరికి వెళుతున్న వాడిని ఆపితే అది ఎంత పెద్ద హింసో చూసుకోండి. సో 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 ఇఫ్ యు ఆర్ మిస్గైడింగ్ సంబడి who is already in the progress of Krishna consciousness, then you are doing the greatest, what do you call it, murder basically. ఎందుకంటే వానికి ఆ జీవితంని చంపేసిన వాళ్ళమే. ఎందుకంటే ఆ జీవితంలోని ఆయన బయటపడదాం అనుకుంటున్న వాడికి మరో జన్మని ఇచ్చేస్తున్నాము. జన్మ నుంచి బయటపడదాము, భౌతిక ప్రపంచం నుంచి బయటపడుతున్న వాడిని భౌతిక ప్రపంచం వైపు తోసేస్తున్నామంటే ఆధ్యాత్మిక హింస చేసినట్టే. అర్థమవుతుంది కదమ్మా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మానసిక కల్పనా భావన అంటే మనకి భౌతికంగా కంఫర్టబుల్ గా ఉన్నట్టే డెఫినేషన్స్ మార్చుకున్నాము. డెఫినేషన్ ఆఫ్ హింస అంటే ఒక వ్యక్తిని భగవత్ మార్గం వైపు తీసుకెళ్ళలేకపోతే అది హింస. ఒక వ్యక్తిని భగవంతుని మార్గంలోకి తీసుకువెళ్ళడమే అహింసా మార్గము అని చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుని వైపు తీసుకెళ్తున్నప్పుడు ఆ శరీరానికి విముక్తిని కలిగిస్తున్నాం, అందువలన అది అహింస. ఆ శరీరానికి భగవంతుని వైపు తీసుకెళ్ళలేకపోతే ఆ శరీరాన్ని మరో ఆత్మకి మరో శరీరాన్ని అంటిస్తున్నాము, కాబట్టి అది హింస. రైట్? దిస్ ఇస్ వెరీ లెవెల్ ప్రభు, అమ్మా, వెరీ సటిల్ లెవెల్. వెరీ సటిల్ అండ్ పవర్ఫుల్, వెరీ సటిల్ అండ్ పవర్ఫుల్ డెఫినేషన్. బేసికలీ ఫిజికల్ గా హర్ట్ చేస్తే మనం హింస అనుకుంటాము. అది శరీరానికి సంబంధించిన హింస అంటే ఏమిటంటే అది మోర్ దాన్ దట్. నువ్వు ఒకడు వాడికి ఫిజికల్ గా హర్ట్ చేసిన వాడు ఆధ్యాత్మికంగా వెళ్ళగలిగాడు అంటే అది హింస కాదు, అహింస మార్గమే. అంటే కొట్టైన పిల్లాడిని తీసుకొచ్చి క్లాస్ లో కూర్చోబెట్టమని చెప్తున్నారు. వాళ్ళ కంఫర్ట్ కోసం ఓకే సర్లేరా నాన్న ఇవాళ క్లాస్ వదిలేసేలేరా, నీకు యూ హ్యావ్ బిగ్గర్ నైసర్ పార్టీ, గో అండ్ ఎంజాయ్. దట్ ఈస్ హింస. క్లాస్ వద్దాం అనుకున్న వాడిని నువ్వు పర్లేదులే ఈ పూట నువ్వు వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అన్నవారు అనుకోండి, నువ్వు హింస చేసిన వాడిని అవుతున్నావు. ఎందుకంటే వాడు భగవంతుడికి దూరం చేసేస్తున్నావు. దిస్ ఈస్ వెరీ వాట్ యు కాల్ ఇట్, మీరు అన్నట్టు సటిల్ అండ్ వెరీ పవర్ఫుల్ అనిపిస్తుంది నాకు. అహింస అంటే జనరల్ గా అంతా వేరే జంతువుల్ని చంపడం వరకే తెలుసు కదా ప్రభుజీ. దట్స్ వాట్ ఆల్ ద బుక్స్ అన్ని నేర్పించేది అంతవరకే. అది భౌతిక మానసిక కల్పన డెఫినేషన్. ఇట్ ఈస్ మెంటల్ స్పెక్యులేటివ్ డెఫినేషన్ ఆఫ్ శాస్త్ర మీనింగ్. అంతా అంతా మనము అదే మానసిక కల్పన ప్రభు. ఇవన్నీ కూడా మనము థింక్ చేయాల్సినంత ఎక్కువ థింక్ చేయకపోవడం వలన ఏదో అనేసుకుని ముందుకెళ్ళిపోతున్నాము. అది క్లియర్ చేయడానికి ఇలా శాస్త్రాలను చదివితే గానీ మనకి క్లియర్ అవ్వదు. కలి ప్రభావం అంటే అదే, మోర్ మానసిక కల్పన. కలి ప్రభావం అంటే అదే, ఇంక వేరొకటి కాదు. యు ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్. ఎందుకంటే టేకింగ్ కంట్రోల్ ఆఫ్ థింగ్స్ లైఫ్ నేర్పిస్తుంది. సోషల్ మీడియా ఇస్ ఆల్ అబౌట్ దట్, సెల్ ఫోన్ యూజ్ ఇస్ ఆల్ అబౌట్ దట్, ఎవ్రీథింగ్ ఇస్ ఎట్ మై ఫింగర్ టిప్స్ అన్న భావన. మీరు రోడ్డు మీద వెళ్తూ ఒక డైరెక్షన్ అడిగారు అనుకోండి, వాడు చెప్పాడు అనుకోండి, వాడిని ఎందుకు నమ్మాలి? నా దగ్గర గూగుల్ మ్యాప్స్ ఉండగా. ఈ గూగుల్ మ్యాప్స్ లేనప్పుడు వాడే దిక్కు. సో ఇన్ ద ప్రాసెస్ you are losing the art of surrender. You have lost the art of trust. When you lose the art of trust, you lose the art of surrender. Because you are losing the art of trust, you are having so many divorces. Because of when you are losing the art of trust, you are learning the art of being independent. The more you learn the art of being independent, you don't need God. The more you learn the art of independence, the God does not need you. గాడ్ గురించి కాదు ప్రభు, వేరే పక్కన మనుషులే అవసరం లేదు. గాడ్ That's what I'm saying.
దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మనుషులే అవసరం లేనన్న స్థితిలోంచి ఏమొస్తుంది అంటే, నా మీద నేను ఆధారపడడం నేర్చేసుకున్నప్పుడు భగవంతుడి మీద ఆధారపడడం కూడా మనకి అనవసరమైన విషయం కింద కనబడుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి మీద ఆధారపడడం అనవసరం అనుకుంటున్నావో, భగవంతుడు కూడా నీ మన్నని గ్రహించి ఆయన కూడా నిన్ను పట్టించుకోకుండా ఊరుకుంటున్నాడు. Yeah. He also doesn't care for you. And then where does the liberation come? Where does mukti అనేది ఎక్కడి నుంచి వస్తుంది? These are the scary things that are happening in the society. Yeah, that's true. These are the most scary things that are happening in the society. Yeah. ఇది మనకి ఈ క్లాస్ లోనే నేను డిస్కస్ చేసామో లేదో గుర్తులేదు. కనీసం ఇది వరకు ఏజ్ బట్టి రెస్పెక్ట్ ఉండేది. Nowadays, especially if you go to America, there is if you respect somebody because of age, then it's considered age discrimination. If you really respect somebody because of age, that person will say, you're discriminating me on my age, and he might even put a case. Right? Because you are supposed to call me by my first name, not by sir. You cannot call me by madam or sir, basically. That is how it is. That's the culture we have. Even in India, we are doing. Then the next thing వచ్చేసరికి ఏజ్ డిస్క్రిమినేషన్ అనేది బాడీకి సంబంధించినది. దెన్ నెక్స్ట్ అట్లీస్ట్ దట్ మ్యాన్ ఈజ్ అ కైండ్ మ్యాన్, లెట్ మీ రెస్పెక్ట్. ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా పోయింది. ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా పూర్తిగా పోయింది. ద థింగ్స్ దట్ ఆర్ మెంట్ ఆర్ రిలేటెడ్ టు మైండ్ ఆల్సో హ్యావ్ గాన్. దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు ఒక 100 నెంబర్లు ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకున్నవాడు ఇంటెలిజెంట్ గా భావించేవాడు. ఇప్పుడు దాని అవసరం లేదు కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ కూడా అవసరం లేదు. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తే అసలు తెలివితేటలతో పని లేదు. సో వన్ డస్ నాట్ హ్యావ్ టు రెస్పెక్ట్ సంబడి బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ ఆల్సో. నౌ వాట్ డస్ రెస్పెక్ట్ కమ్ టు? సో యూ హ్యావ్ స్టాప్డ్ రెస్పెక్టింగ్ పీపుల్ ఆన్ గ్రాస్ బాడీ. You have stopped respecting people on mind. You have stopped respecting people on what you call intelligence. Now the only thing that respect comes is out of who has the greatest ego. You are dependent on అహంకారం మీద ఆధారపడి డెసిషన్స్ తీసుకున్న వాడి మీద రెస్పెక్ట్ కనబుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. Somebody who is taking decisions based on ego and is proving his power is being forced to be respected as best man and best decisions in the world. And that is what is going to rule the world. Adi Kaliyuga Prabhavam. Because then basically, unless we overcome these feelings, you cannot get to the God aspect basically. Atma Tattvam teliyali ante, you have to come out of this. But you are only strong, you are becoming even stronger only on the ego factor basically. Then you see what I'm saying, Sujata Mataji? How the world is. Yes, Prabhuji. కలియుగం స్టార్టింగ్ లోనే ఉన్నాం మనం ఇంకా. So if somebody calls you a fool, nobody will get hurt today, because you're not a fool, because you know how to use ChatGPT. So you're not a fool anymore, basically. But somebody calls you an idiot, that hurts your ego. Then only the fight is happening, basically. Somebody calls you less intelligent, nobody is going to care, basically. Yeah. Somebody calls you emotionless. What is emotion? And the question వచ్చేస్తాం basically. Emotion is just an emoji, basically. Emotion is something, a symbol in WhatsApp, basically. That's it. Beyond that, there's no emotion. Oh yeah, I put RIP message, so I'm covered. That's how it has become, basically. I'm emotional. Anyway, so ahimsa ante, then that subtle it is, basically. So anything we are doing, if it is not helping us go towards God, if it is not helping others go towards God, we are in a bad shape, basically. Right. Let's finish these 4 more pages also, and then we'll come back. Samatha. Right? Anybody wants to read Samatha definition? ప్రభుజీ. సమత అనగా ఆసక్తి నుండి ద్వేషముల నుండి విముక్తిని సూచించును. అధికాసక్తిని కలిగి ఉండుట లేదా అధికమైన నాశక్తిని కలిగి ఉండుట యుక్తము కాదు. కనుక ఈ భౌతిక జగత్తును రాగద్వేషరహితముగా అంగీకరింపవలను. కృష్ణ చైతన్యమును కొనసాగించుటకు అనుకూలమైన దానిని అంగీకరించి ప్రతికూలమైన దానిని నిరాకరింపవలను. అదియే సమత అని అనబడును. కృష్ణ చైతన్య నిర్వహణ యందలి ప్రయోజనమును అనుసరించి కాకుండా మరి ఏ విధముగాను కృష్ణ చైతన్యవంతుడు అంగీకరింపవలసినది గాని లేదా నిరాకరింపవలసినది గాని ఉండదు. తుష్టి అనగా సంతృప్తి.
మానవుడు అనవసర కార్యములచే భౌతిక వస్తువులను అధికాధికముగా సేకరించుటకు ఆరాటపడరాదు. భగవాన్ని కృపచే లభించిన దానితోనే ప్రతి ఒక్కరూ సంతృప్తి నొందవలెను. అట్లు సంతృప్తి చెందుటికే తుష్టి అనబడును. సో సమత మీన్స్ ఈ డ్యుయాలిటీ నుంచి బయటపడగలడం. తుష్టి అంటే బీయింగ్ ఏబుల్ టు let God take control of your life, basically. Be able to let God take control of your life, right? So let's get to the next one. తపస్సు అనగా నిష్ఠతో కూడినది భావం. ప్రాతకాలమునే నిద్ర లేచుట, స్నానం ఆచరించుట వంటి వేదములందు చెప్పబడిన నీవు నిబంధనలు ఎన్నెన్నో ఇక్కడ అన్వయించింది. కొన్ని మార్లు ప్రాతకాలమునే నిద్ర లేచుట అత్యంత కష్టమైనను మానవుడు దానిని స్వచ్ఛందముగా స్వీకరించిటే తపస్సు అనబడింది. అట్లే మాసమునందర కొన్ని రోజులు ఉపవాసము చేయవలసిన నిబంధనలు గలవు. అట్టి ఉపవాసములు చేయటం మానవులకు ఇష్టము లేకపోవచ్చు, కానీ మానవుడు కృష్ణ చైతన్య జ్ఞానమునందు పురోగతి చెందవలనని తన స్థిర నిశ్చయమును కారణముగా అట్టి దేహ కష్టములను అతను అనుభవింపవలను. అయినను అట్టి వేద నియమములకు విరుద్ధముగా గాని అనవసరముగా గాని ఉపవాసం చేయరాదు. రాజకీయ ప్రయోజనముల కొరకై ఎన్నడూ ఉపవాసం చేయరాదు. అది తమోగుణము చేయబడి ఉపవాసముగా భగవద్గీతలందు వర్ణింపబడు. రజస్తమోగుణముల చేయబడి ఎట్టి కార్యములను ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడదు. సాత్వికముగా ఏమి చేసినను అది మానవుని పురోగతికి కలిగించను. వైదిక నియమాలను అనుసరించి చేయటియే ఉపవాసము అనుసరించి చేయబడు ఉపవాసం మానవుని ఆధ్యాత్మిక జ్ఞానమును ఖచ్చితంగా వృద్ధి చేయును. సో ఊరికనే సాక్రిఫైస్ కూడా మీనింగ్ లేదు, unless there is God in God's sacrifice has God in it, basically. నిరాహార దీక్ష చేయడము, ఎవరి మీద అలిగి మానేయడము, ఇవన్నీ కూడా యూజ్లెస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, బేసికలీ. unless there is God centric తపస్సు. ఆస్టరిటీ కూడా మీనింగ్ అది. ఇక దానమునకు సంబంధించినంత వరకు మానవుడు తాను సంపాదించిన దానిలో సగభాగమును సత్ప్రయోజనములకై దానము చేయవలను. సత్ప్రయోజనం అనగా ఏమిటి? కృష్ణ చైతన్యము కొరకు చేయబడి కార్యమే సత్ప్రయోజనము. అది కేవలము సత్ప్రయోజనమే కాకుండా సర్వోత్తమ ప్రయోజనమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు మంగళాకరుడు ఒకటి అతని ప్రయోజనముకై చేయబడి కర్మ ఏదైనను మంగళకరము మరియు ప్రయోజనకరమైనదే కాగలదు. కనుకనే శ్రీకృష్ణ చైతన్యమునందు నెలకొనిన వ్యక్తికే దానం ఇవ్వగలదు. శాస్త్ర గ్రంథములను అనుసరించి బ్రాహ్మణులకే దానము చేయవలని చెప్పబడినది. పూర్తిగా శాస్త్ర ప్రకారము కాకుండాను ఇట్టి ఆచారము ఇప్పటికే పాటింపబడుతున్నది. కానీ బ్రాహ్మణులకే దానం ఎందుకు ఇవ్వాలను? వారు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన నెలకొని ఉండియే దానికి కారణం. బ్రాహ్మణులు బ్రహ్మతత్వమును అవగాహన చేసుకున్నట్టును తన జీవిత కాలమునంతటిని వినియోగింపవలని చెప్పబడింది. జానాతి బ్రాహ్మణ, బ్రహ్మమును ఎరిగిన వాడే బ్రాహ్మణుని పిలుపుడు. అట్టి బ్రాహ్మణుడు సర్వదా ఉన్నతమైన ఆధ్యాత్మిక సేవ యందు నెలకొని జీవనోపాధి సంపాదించుకొనుటకు తగిన సమయం లేకుండా చేత బ్రాహ్మణులకు దానము చేయవలని తెలుపబడింది. దానము సన్యాసాశ్రమంలో నుందవానికి కూడా చేయవలని శాస్త్రము తెలుపబడుతుంది. సన్యాసులైన వారు ధనము కొరకు కాకుండా ధర్మ ప్రచారము కొరకే ఇంటింటికి తిరుగుతూ యాచిస్తూ గృహస్థులను అజ్ఞానము అనే నిద్ర నుండి మేల్కొనుచుందరు. గృహస్థులు సంసార విషయంలో మునిగి జీవితపు వాస్తవ ప్రయోజనం విస్మరించారు. కనుక వారి అందరి కృష్ణ చైతన్యం జాగృతము చేయటి కొరకే సన్యాసులు యాచకులుగా వారి వద్దకు వెళ్ళి కృష్ణ చైతన్యమునందు వారికి ఆసక్తి ఏర్పడినట్లుగా చేయదురు. సో మళ్ళీ బ్రాహ్మణులకి సన్యాసులకి ఉన్న డెఫినేషన్ క్లారిటీ చెప్పుకొస్తున్నారు. పూర్వకాలంలోని రాజులు తప్పు చేస్తే, బై మిస్టేక్ ఎవరైనా తప్పు చేస్తే బ్రాహ్మణ్ణి క్షమించేసేవారు. ఎందుకంటే వాడు బ్రాహ్మణత్తుగా జీవించడమే పెద్ద పెద్ద కష్టమైన పని. వాడిని ఇంకా కష్టపెట్టడం దండగా. ఎందుకంటే వాళ్ళు అంతగా భగవంతుని మీరు ఆధారపడి ఉంటున్నారు. అలాంటి వాళ్ళని నేను ఏమి శిక్షించగలను, అంతటి అర్హత నాకు లేదు అన్న భావనలో ఉంది. ఏదో మిస్టేక్ చేశాడు, బ్రాహ్మణ్ని క్షమించి వదిలేసేయాలి అన్న భావనలో ఉండేవాడు. అప్పటి కాలంలో అట్లా ఉండేది బేసికలీ పద్ధతి. ఎందుకంటే ఆయన మర్నాడు ఏం తింటానో అని కూడా ఆలోచించకుండా జీవించగలిగేవాడు బ్రాహ్మణుడు బేసికలీ.
కఠోపనిషత్తునందు చెప్పబడినట్లు మానవుడు జాగృతుడై మానవ జీవిత లక్ష్యం సాధించవలసి ఉన్నందున అట్టి జ్ఞానము మరియు విధానము సన్యాసులచే ప్రచారం చేయబడుచున్నది. కనుక ఏదో వ్యర్థ ప్రయోజనము కొరకు కాకుండా సన్యాసులకు, బ్రాహ్మణులకు ఇతర సత్ప్రయోజనముల కొరకే దానము చేయవలసి ఉన్నది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్. యశస్సు అనగా కీర్తి. ఎవరైనా గొప్ప భక్తుడిని తెలియబడినప్పుడు నిజముగా యశోవంతుడగునని శ్రీ చైతన్య మహాప్రభు చెప్పాడు. అదే నిజమైన యశస్సు. ఎవరైనా మానవుడు కృష్ణ చైతన్యమును గొప్పవాడని తెలియబడినచో అతను నిజముగా యశోవంతుడగును. అట్టి యశము లేనివాడే యశోరహితుడు. ఈ గుణములన్నీ విశ్వమునందలి మానవ సమాజమునందు మరియు దేవతలందరూ గోచరించును. నిజమునకు ఇతర గ్రహములందు కూడా ఎన్నో జీవులు కలవు. వారి కూడా ఈ గుణములు కలిగి ఇందురు. కృష్ణ చైతన్య పురోగమించు వారి కొరకే శ్రీకృష్ణుడు ఈ గుణమును సృజించి ఉన్నాడు. ఆ విధముగా ప్రయత్నించు కృష్ణ చైతన్యవంతుడు తన యందు ఈ గుణములు వృద్ధి చేసుకొనెను. అనగా దేవాదిదేవుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు దేవాదిదేవి నిర్దేశములను అనుసరించి ఈ సద్గుణములన్నిటినీ తన యందు వృద్ధి చేసుకొనెను. మనము చూచు శుభ అశుభములైన రెండిటికి మూలము శ్రీకృష్ణుడే. ఈ శ్రీకృష్ణుడిలో లేనిదేదియో ఈ భౌతిక జగత్తులందరూ తానంతట తానుగా ప్రకటము కాజాలదు. అనగా విషయములో భిన్నముగా గోచరించినను సమస్తము శ్రీకృష్ణుడియే కలుగుచున్నను అని గ్రహించిటే నిజమైన జ్ఞానము. సో మనము ఈ గుణాలన్నీ కూడా అభివృద్ధి పరచుకోవడం కోసము కృష్ణ భక్తిలో ఉండాలి. కృష్ణ భక్తి మనకి లేని గుణాలు, కృష్ణుల్లో లేని గుణాలు ఏవి భౌతిక ప్రపంచంలో కనబడవు. సో కనబడే ప్రతి గుణాన్ని కూడా ఆయన చేరుకోవడానికి ఇది ఉపయోగపడే విధముగా మనం లైఫ్ ను మనము మలుచుకోవాలి అనే విషయాన్ని మనము గ్రహించగలగాలి. రైట్. సో ఇక్కడితోని ఈ శ్లోకంతో మనము క్లాస్ ఇవాళ ఆపుదాము. సప్త మహర్షులను వారికి పూర్వము సనక సనానందులైన నలుగురు మహర్షులను మరియు మనువులను నా మానసము నుండి ఉద్భవించిన వివిధ లోకములందరి సర్వజీవులు కూడా వాడి నుంచే జన్మించారు. సో మళ్ళీ ఆది ఎక్కడి నుంచి వచ్చినది మనం లాస్ట్ చాప్టర్ లోనే బ్రహ్మణ తాలూకు రోజు సృష్టి అంతా నా వల్లనే జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి ఎట్లాగా తన నుంచి సృష్టి మొదలైంది స్టెప్ బై స్టెప్ చెప్పుకొస్తున్నారు. ఇది నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. సో విల్ స్టాప్ హియర్. ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్స్, ఎనీథింగ్ ఎల్స్ టు డిస్కస్? ప్రేమికా దేవిదాస్ మాతాజీ. No, nothing, Prabhuji. So good, thank you. So we had Bhumi Puja yesterday. It all went off well. Yeah. So You're in almost JV right now, Prabhu? no, ma, I'm leaving today. Okay.